ఈరోజు మన ముఖ్య అతిథి మరియు ముఖ్య ఉపన్యాసకులు వి ప్రకాష్ గారు మాట్లాడవచ్చుగా కోరుతున్నాను. వీరి ఎక్స్ చైర్మన్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ ప్రజెంట్లీ చైర్మన్ ఇండియన్ పెనిన్సులా రివర్ బిజినెస్ కౌన్సిల్. వీరి గురించి అంటే ఎక్కువ ఉపద్ఘాతం అవసరం లేదు, ఎందుకంటే వీరందరికీ తెలంగాణ ప్రజానికానికి గత 20 సంవత్సరాల నుంచి సుపరిచితం. వీరిని మాట్లాడవాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఒక వైద్య వృత్తిలో ఉండి కూడా సాగునీటి రంగం గురించి, రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో జరుగుతున్న చర్చల గురించి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఈ అనుమానాలను నివృత్తి చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఎన్ రావు గారు ఈ మంచి కార్యక్రమాన్ని తమ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్నందుకు వారికి నా అభినందనలు. అదేవిధంగా నాకంటే ముందు మాట్లాడిన రైతు నాయకులు భూమిరెడ్డి గారు కానీ, వంగల రాజం గారు కానీ, రమణారావు గారు కానీ, మస్తన్ రావు గారు కానీ, అట్లాగే నాగం భూమయ్య జెడ్పీటీసీ గారు కానీ, వేదిక మీద ఉన్న పెద్దలు కేశవరెడ్డి గారు, అట్లాగే ఇంజనీర్ ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడిన రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సత్యనారాయణ గారు కానీ, వేదిక మీద ఉన్న అడ్వకేట్ కట్టా రమేష్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు. సభలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు, అడ్వకేట్స్కి, కరీంనగర్ పుర ప్రముఖులకు, డాక్టర్లకు పేరు పేరున నా అభినందనలు. కాళేశ్వరం మీద చాలా చర్చ జరుగుతూ వచ్చింది. పత్రికల్లో కూడా పుంకాలుగా వ్యాసాలు వచ్చాయి. అయితే ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఏంది అంటే, అసెంబ్లీకి పార్లమెంటుకి ఎన్నికలు రావడం. ఒకవేళ సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు లేని సమయంలో అయితే ఇన్ని అబద్ధాలు, ఇన్ని అసత్యాలు మాట్లాడాల్సిన అవసరం బహుశా పాలకులకు ఉండేది కాదు. ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, అంటే అవగాహన లేకపోవడం ఒకటైతే, ప్రజలను తప్పుదోవ పట్టడం రెండవది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇక్కడ ఇసుకల బ్యారేజీలు కడతారా అని అన్నాడు. ఇప్పుడు తగ్గించిండు, ఎందుకంటే మేమంతా నోరు తెరిచినాం కాబట్టి తగ్గించిండు. తెలియదు ఏంటంటే, బ్యారేజీలు ఇసుకలనే కడతారు, ఇసుకల బ్యారేజీలు కడతారా అంటాడు. బ్యారేజీలు ఇసుకలనే కడతారు. ఆయన ఏమంటాడంటే, రాళ్ళు ఉండాలి కదా, రాళ్ల మీద గట్టి రాక్ స్ట్రక్చర్ వచ్చేదాకా పోతారు. అంత డ్యామ్ అంటే రాక్ మీద కట్టేది డ్యామ్లు. ఇందాక టైం లేక సత్యనారాయణ గారు పూర్తిగా చెప్పలేకపోయారు. డ్యాములు అనేటివి రాక్ మీద కడతారు. అందుకే ఎంత హైటు పోయినా కూడా, ఎన్ని నీళ్లు నిలిపినా కూడా ఆ డ్యాములు కూలిపోవు. కానీ బ్యారేజీలు మాత్రం ఇసుకలనే కడతారు. అయితే బ్యారేజీలు ఇసుకలు కట్టినప్పుడు పటిష్టంగా ఉండడానికి ఆ షీట్ పైల్స్ అని, సీకెండ్ పైల్స్ అని చెప్పి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే చాలా లోతు వరకు బోర్వెల్స్ వేస్తూ ఇసుకల్నే బోర్వెల్స్ వేస్తూ అక్కడ మనకు పటిష్టంగా నిర్మాణం ఉండే విధంగా ఆ సీకెండ్ పైల్స్ అనే సిస్టాన్ని మనకు సముద్రాలలో కూడా వంతెనలు నిర్మిస్తారు. ఇప్పుడు బాంబే పోయిన వాళ్ళకి తెలుస్తుంది. బాంబేలో మనకు సముద్రంలో వంతెన ఉంది, చూశారు కదా, దాని మీకెళ్ళి వెహికల్స్ పోతూ ఉంటాయి. ఆ సముద్రంలో వంతెనకు వాడేటిది ఏంటంటే, ఆ పిల్లర్స్కు వాడేది సీకెండ్ పైల్స్ సిస్టమ్. అట్లాగే మనకు షీట్ పైల్స్ అని చెప్పి కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు కానీ ఇట్లాంటి వాటికి కడుతుంటారు. సో పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆడ సీకెండ్ పైల్స్ అనేటివి పెట్టడం జరిగింది. ఇక చాలా వాళ్ళు అనరాని మాటలన్నీ అన్నారు. ఒక్క మేడిగడ్డలో 86 పియర్స్ ఉన్నాయి మొత్తం. అందులో ఒక 3 పియర్స్కి కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అయితే మన దాన్ని పట్టుకొని ఏమన్నారంటే, మేడిగడ్డ పనికిరాదు, అంతటితో నాగిన్లా అంటే అన్నారం పనికిరాదు, సుందిల్ల పనికిరాదు, ఏది పనికిరాదు. అంటే ఇదంతా ఎందుకింత తారాస్థాయిలో ప్రచారం చేసిందంటే, ప్రజలు నమ్మాలి, కేసీఆర్కు ఓట్లేయద్దు, టీఆర్ఎస్ను ఓడించాలి అనే ఒక దురుద్దేశంతో ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ కాళేశ్వరం మీద విషం కక్కుతూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ సమయంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని వచ్చింది. దురదృష్టం ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు మనం పరిపాలన చూసాం. కానీ గడిచిన 10 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వము చట్టబద్ధ సంస్థలనే కాకుండా నిపుణులు ఉండాల్సిన సంస్థలను కూడా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఇంజనీర్స్ ఉండాల్సిన సంస్థ అది. సిబిఐ, ఈడీ అంటేనేమో పోలీస్ ఆఫీసర్లు ఉండే సంస్థ అది. వాళ్ళని ఎట్లా అంటే అట్లా వాడుకుంటున్నారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, టీడీపీ ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా చేసింది.
కానీ దుర్మార్గం ఏంటంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా రిపోర్టు రాయడం మొదలుపెట్టారు. ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని నిపుణులు అని చెప్పి వాళ్ళతోని ఇప్పించే ప్రకటనలు, మరో పక్కనేమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అసత్యపు అబద్ధపు ప్రచారాలు. వీటన్నిటి వల్ల ప్రజలు పూర్తిగా గందరగోళంలోకి నెట్టబడ్డారు. ఎందుకు అనంటే ప్రజలకు కేసీఆర్ గారు కానీ మేం కానీ తెలంగాణ విషయంలో సోయి తెప్పించాం. తెలంగాణ ఎందుకు అవసరమో చెప్పగలిగాం. దానికి కూడా 14 సంవత్సరాలు పట్టింది. కేసీఆర్ గారి నిరాహార దీక్ష దాకా ముప్పావు తెలంగాణ 3 వంతుల తెలంగాణ ఇంకా తెలంగాణ ఉద్యమంలోకి రాలే. అప్పటికి 2.5-3 జిల్లాలే తెలంగాణ ఉద్యమంలో ఉండే. ఎప్పుడైతే 2009లో నిరాహార దీక్ష ద్వారా ప్రకటన ఇప్పించుకొని ఆ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం అటకెక్కించిన తర్వాత అప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా కదలడం జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినాయి. అదే సమయంలో తెలంగాణ మీద అయితే సోయి తెప్పించాం, కానీ నీళ్ల విషయంలో కావలసినంత సోయి తెప్పలేకపోయినాం. మేము ఎంతవరకు తెప్పించాం సోయి అంటే, తలాపన గోదావరి పారుతున్నా పక్కన కృష్ణమ్మ ప్రవహిస్తున్నా కూడా తెలంగాణకు నీళ్లు దొక్కలేవు, కింద ఉన్న ఆంధ్ర వాళ్ళు తరలించకపోతున్నారు. అంతవరకు సోయి తెప్పించగలిగాం. తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి అంతవరకు తెప్పించగలిగాం. కానీ సాగునీటి ప్రాజెక్టులలో ఉండే ఆ టెక్నికల్ టర్మ్స్, క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, బ్యారేజీలు అంటే ఏంది, డ్యాములు అంటే ఏంది, పంపింగ్ వల్ల వచ్చే లాభాలు ఏంది, ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, ఎన్ని లాభాలు ఉంటాయి, ఇటువంటి విషయాలలో అవగాహనను కల్పించలేకపోవడం వల్ల ప్రజల తప్పేం లేదు. వారికి అవగాహన లోపం వల్ల వాళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డి గారు తర్వాత బీజేపీ ప్రభుత్వం చెప్పే అబద్ధపు అసత్య ప్రచారాలు నమ్మిన్లు. అందుకే వాళ్ళు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారు. అయితే ఇవాళ రైతులకు అవగాహన లేకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళము, డాక్టర్ గారు లాంటి వాళ్ళు గ్రామ గ్రామాన రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎవరి కోసమో కాదు. ఎందుకంటే కేసీఆర్ అయినా ఇంకొకరైనా ఎంతకాలం పరిపాలన చేస్తారు? ఒక పార్టీ కొంతకాలం ఉంటుంది, ఇంకో పార్టీ కొంతకాలం ఉంటుంది. ఒక నాయకుడు 10 ఏళ్ళు చేస్తాడు, ఇంకో నాయకుడు 5 ఏళ్ళు చేస్తాడు. నాయకుల కోసం కాదు, నీళ్ల సోయి అనేది మనకు రావాల్సిన అవసరం ఉన్నది. అయితే ఒక్కసారి మనం కాళేశ్వరంలోకి వెళ్లే ముందు తెలంగాణ ఎట్లా ఉండేదని చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. క్లుప్తంగా నేను చెప్తాను. 20 సంవత్సరాల్లో 35,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో. 1995 నుంచి 2014 మధ్య తెలంగాణ ప్రాంతంలో జరిగిన రైతుల ఆత్మహత్యలు 35,000 దాకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జేటీ ఘోష్ కమిటీ అని ఒక ఆమెతోని, చాలా దేశంలో పేరు ప్రఖ్యాతులున్న మహిళ జేటీ ఘోష్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చెప్పిందంటే, నిరాహార దీక్షలకు కారణం భూగర్భ జలాలు అడుగంటడం. ప్రతి వాళ్ళు కూడా బోర్లు వేసి, ఒక్కొక్క రైతు 60 బోర్లు 50 బోర్లు ఇట్లా వేసి నీళ్లు పడకపోవడంతో ఆ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్లకు ముఖం చాటేయడానికి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా జేటీ ఘోష్ కమిటీ రిపోర్ట్లో ఉంది. ఇదే విషయమై కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయనను ప్రోత్సహించింది కానీ ప్రేరేపించింది కానీ తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి ప్రధాన కారణం కూడా ఈ రైతుల ఆత్మహత్యలు మాత్రమే. ఆయన మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాసింది కూడా కరెంటు బిల్లులు పెంచుతున్నారు, రైతులు ఇప్పటికే సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు, మీరు కనుక కరెంటు ఛార్జీలు తగ్గించకపోయినట్టయితే, ఉపసంహరించుకోకపోయినట్టయితే ఈ రైతుకు ఉన్న గోచి ఊడిపోద్ది అని చెప్పి ఆయన 2000 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. అంతకంటే 4 ఏళ్ల ముందు నుంచి జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు 69లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఎంతోమంది నాయకులు అప్పటికి 60-70 సంవత్సరాల వయసులో ఉండి కూడా నేను వాళ్ళందరితో కలిసి అనేక జిల్లాలలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మండలాలలో మీటింగులు పెడుతూ దాదాపుగా ఒక 4-5 వేల మీటింగ్స్ కేసీఆర్ గారు రాకముందే తెలంగాణలో జరిగినాయి. తెలంగాణ మహాసభ కావచ్చు, తెలంగాణ జనసభ కావచ్చు, తెలంగాణ ఐక్యవేదిక 28 సంఘాలతో ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ కేవలం కేసీఆర్ కోసమే, కేసీఆరే తీసుకొచ్చింది కాదు. కేసీఆర్ రాకముందు కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నది, కానీ మాకు శక్తి చాలలేదు. కేసీఆర్ లాగా వనరులు, అన్ని రకాల
అవకాశాలున్న వ్యక్తులు లీడర్స్ మా దగ్గర లేకుండ్రి. కొంతమంది న్యాయవాదులు, కొంతమంది యువకులు, కొంతమంది ప్రొఫెసర్స్, రిటైర్డ్ ఉద్యోగులు. మేము మొదలుపెట్టిన ఉద్యమము కేవలం కొన్ని వేల మందికి మాత్రమే పరిమితమైంది. కానీ కేసీఆర్ గారు వచ్చాక ఆ ఉద్యమము కోట్ల మందిలోకి వెళ్ళిపోయింది. ఆయన దాదాపు 2 కోట్ల మందిని 2001 నుంచి 2002 మధ్య కాలంలోనే అన్ని జిల్లాలలో భారీ బహిరంగ సభలు పెడుతూ ఆయన డైరెక్ట్గా కలవడం జరిగింది. సో తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో ఆయన పేరు ఎప్పటికి కూడా చిరస్థాయిగా మిగిలిపోతుంది. భారతదేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒప్పించి ఆనాడు ఉన్న ఎంపీలు వినోద్రావు గారు కానీ, అప్పటి ఎంపీలు నరేంద్ర గారు, జయశంకర్ గారు, వీరంతా కలిసి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ కోసం ఒప్పించడం జరిగింది. అప్పుడు అనుకూలంగా లేని ఒకే ఒక్క పార్టీ ములాయం సింగ్ పార్టీ. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ కింద ములాయం సింగ్ ఉండి తెలంగాణను వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీ కూడా ముందు వ్యతిరేకించింది. 2009లో అనుకూలంగా మళ్ళీ వాళ్ళు 2008 విజయదశమి రోజు అనుకూలంగా వాళ్ళు ప్రకటన చేశారు. ఇక ఏ పార్టీ కూడా తెలంగాణను వ్యతిరేకించలేదు. సిపిఎం పార్టీ కూడా ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటే చూడండి అన్నది తప్ప వాళ్ళు తెలంగాణను వ్యతిరేకించలేదు. ఇక కాళేశ్వరానికి వద్దాం. కేసీఆర్ గారి స్వప్నం ఏంటి? ఆయన ఎప్పటి నుంచో ఉద్యమ కాలం నుంచి కరీంనగర్లో కూడా హోర్డింగులు పెట్టారు. 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని. 1 కోటి ఎకరాల మాగాణానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? కొన్ని వేల గంటలు ఇంజనీర్లతో కూర్చున్నాడు ఆయన. 2002లో జల సాధన ఉద్యమాన్ని నడిపాం. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు దాదాపు 45-50 రోజులు ఆ జల సాధన ఉద్యమం, 40 రోజులకు పైగా జరిగిన ఉద్యమంలో లక్షలాదిగా జనం పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక కార్యక్రమం సాగునీటి గురించి ఇచ్చాం. ప్రత్యేకమైన పాటల క్యాసెట్లు తీసుకొచ్చాం. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితోని మొట్టమొదటిసారిగా జల సాధన బహిరంగ సభ జరిగింది. అప్పుడు దేశంలోని ఎంతోమంది నాయకులు, రామ్ విలాస్ పాస్వాన్, మేధా పాట్కర్, ముఫ్తీ మహమ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్ నుంచి, రామస్వామి తమిళనాడు నుంచి, ఎంతోమంది ప్రముఖ నాయకులు, కేంద్ర మంత్రులు, అజిత్ సింగ్ లాంటి వాళ్ళు ఆ మీటింగ్కి వచ్చి తెలంగాణ సాగునీటిలో ఎట్లా నష్టపోయిందో ఆ 2003 జనవరి 6 నాటి ఇప్పటికీ మీకు యూట్యూబ్లలో దొరుకుతుంది అది. సో ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఫోకస్ చేసింది నీళ్లు, నిధులు, నియామకాలను చెప్పుకున్నా కూడా సాగునీటి గురించే ఎక్కువగా కార్యక్రమాలు కానీ, పాటలు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే 2014 దాకా కూడా మనకి 20 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రభుత్వ ఖర్చుతో నీరు అందేది. ఆనాడు 33 లక్షల ఎకరాల్లో పంటలేమో బోర్వెల్స్ కింద పంటలు పండేది. రైతులు వేసుకున్న బోర్వెల్స్ కింద 33 లక్షల ఎకరాల్లో పంటలు పండితే ప్రాజెక్టుల కింద, చెరువుల కింద కేవలం 20 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు పండేది. ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉంది? 1956 నుంచి 2014 దాకా ఏ సంవత్సరం లెక్క తీసినా కూడా ఇప్పటికీ మీకు దొరుకుతాయి, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ అంటాం, 20 లక్షల ఎకరాల కంటే మించి లేదు. మరి ప్రాజెక్టులు కట్టింది కదా, శ్రీరామ్ సాగర్ కానీ, నాగార్జున సాగర్ కానీ, జూరాల కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వచ్చాయి కదా. అయితే చెరువుల కింద ఉన్న ఆయకట్టేమో 12 లక్షల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఎందుకు పడిపోయింది? చెరువులల్లో పూటికలు నిండి ఇందాక సార్ చెప్పారు, శ్రీరామ్ సాగర్ ఎట్లయితే 30-40 టీఎంసీల కెపాసిటీ కోల్పోయిందో, చెరువులన్నీ కూడా సార్ చెప్పేవాడు కదా కేసీఆర్ గారు, ఎప్పుడు కప్పుల్లాగా ఉన్నాయి, సాసర్లలాగా అయినాయి, గంగాలాలు కొప్పెరలాగా ఉండాల్సిన చెరువులు తాంబాలలాగా అయినాయి అని ఎన్నోసార్లు చెప్పేవాడు. అంటే పూటిగా మట్టి చేరి ఆ చెరువులన్నీ కూడా మట్టితో నిండిపోయినాయి. నిండిపోయిన తర్వాత ఏమైంది? ఒక్క వర్షం పడితే చాలు 100 చెరువులకు గడ్డి. ఇక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, వాళ్ళకు తెలుసు. 2014 కంటే ముందు వర్షాకాలము మన పేపర్లలో హెడ్డింగ్లు ఏముండేదంటే, రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి. ఈ గండ్లను పూడ్చేది ఉండదు. మళ్ళా ఎందుకు ఇది జరిగింది అంటే, ఇది ఏదో వానదేవుడు తప్పు కాదు, లేకపోతే ఆ కట్టలు గట్టిగా పోవడం కాదు. ఆంధ్రకు నీళ్లు కావాలి. ఆంధ్ర కింద ఉన్నది, మనం పైన ఉన్నాం. వాళ్ళు తెలుగు తల్లి పాట, మా తెలుగు తల్లి పాట ఉంది కదా, ఆ పాట మనతోనే మన స్కూళ్ళల్లో పాడించేవాళ్ళు. ఏమని పాడించేవాళ్ళు? గలగల గోదావరి తరలిపోతుండాలి,
బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, బంగారు పంటలేమో రాజమండ్రి విజయవాడలో పండాలి, మన ముంగిట్లలోనేమో శవాలు ఉండాలి. ఇది వాళ్ళ కుట్ర. సరే, ఈ కుట్ర వల్లనే ఏంటంటే తెలంగాణ ఆగమైంది. దాదాపుగా 57 సంవత్సరాలు గోసపడ్డది. వేల మంది మరణించారు. ఎన్నో వేల మంది అసహనంతో అడవి బాట పట్టారు. ఆనాడే 69లో తెలంగాణ ఉద్యమం విజయవంతమై తెలంగాణ వచ్చినట్టయితే ఈ గణపతి కానీ, కోటేశ్వరరావు కానీ, ఆదిరెడ్డి కానీ, మీ కరీంనగర్ బిడ్డలు వీళ్ళంతా కూడా అడవుల్లో పోయి నక్సలైట్ ఉద్యమాన్ని ఎందుకు మొదలుపెట్టేవాళ్ళు? దాదాపు 369 మందిని తుపాకీ గుళ్ళకి ఇందిరాగాంధీ ప్రభుత్వం, బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం బలి చేసినందుకే కదా. సో ఆ చావులు, ఆ మరణాలు కూడా ఈ తెలంగాణ రాకపోవడం వల్లనే అని గమనించాలి. సరే, తెలంగాణ వచ్చింది, మరి ఏం చేయాలి కేసీఆర్ గారు? తెలంగాణ వచ్చినాక ఆయన ప్రాధాన్యత క్రమం ఏంటి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఆయన మొదటి నుంచి కూడా సాగునీరు, వ్యవసాయం. ఆయన స్వయంగా రైతుల కష్టాలను తెలుసుకోవడానికే ఆయన మళ్ళీ భూమి కొని రైతుగా ఆయన అవతరించాడు. నేను అడిగాను 2012-13లో వాళ్ళ ఫామ్ అయినప్పుడు, మీరెందుకు టైం ఈ వ్యవసాయంలో పెడుతున్నారంటే, ఇవాళ కాకపోయినా రేపైనా తెలంగాణ వస్తుంది. తెలంగాణ వచ్చినాక ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే రైతుకు ఎక్కడ నష్టం వస్తుంది, ఎందుకు నష్టం వస్తుంది, నాకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను వ్యవసాయం మొదలుపెట్టిన తప్ప ఈ ఫామ్ హౌస్, అప్పుడు ఫామ్ హౌస్ కూడా లేదు. ఫామ్కు పోవడానికి కారణం అది. రోజు సాయంత్రం రైతులందరినీ పిలుచుకొని వాళ్ళ ఇబ్బందులు ఏందో తెలుసుకుంటూ ఉండేది. ఇట్లా ఆయన ఇవన్నీ ఆలోచించిండు కాబట్టే ఆయన ప్రాజెక్టులన్నిటికీ రీడిజైనింగ్ చేయాలని చెప్పి ఆయన ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏంటంటే, తుమ్మిడిహట్టి ఉండే కదా, తుమ్మిడిహట్టి నుంచి నీళ్ళు తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటోంది, కేసీఆర్ డబ్బుల కోసమే మేడిగడ్డాన్ని మొదలుపెట్టిండు, ఆయన కేవలం అవినీతి కోసమే మొదలుపెట్టిండు, తుమ్మిడిహట్టిని వదిలేసిండు అని అంటున్నారు. వాస్తవంగా ఇప్పటికీ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఎవరైనా ఉన్నట్టయితే, లేదా గూగుల్లో మీకు దొరుకుతుంది, మీరు టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక 2014 అని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఇంగ్లీష్, తెలుగు 2 వర్షన్స్ ఉంటాయి. అందులో మేము రాసింది ఏంటంటే, అప్పుడు నేను మేనిఫెస్టో కమిటీలో ఒక మెంబర్గా ఉంటుంది, తుమ్మిడిహట్టినే మేము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి అని చెప్పాం. తుమ్మిడిహట్టిని వద్దనుకోలేదు. అప్పుడు తుమ్మిడిహట్టిని వద్దన్నది కేసీఆర్ కాదు, తుమ్మిడిహట్టిని వద్దన్నది సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడిహట్టిని వద్దన్నది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, తుమ్మిడిహట్టిని వద్దన్నాయి టెక్నికల్ ఇబ్బందులు. ఇవన్నీ చెప్తాను నేను. రేవంత్ రెడ్డి ఒకవేళ తుమ్మిడిహట్టి కట్టడానికి ప్రయత్నం చేసినా కూడా అది ఆచరణ సాధ్యం కాదు. ఆయన 5 ఏళ్ళు కాదు, ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మన్ను తీయలేడు, అవకాశమే లేదు. కేసీఆర్ గారు ఎందుకు రీడిజైనింగ్ చేశారు? హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కాగానే 2014లో జూలై నెలలో మహారాష్ట్రకు పోయి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కాళేశ్వరం అంటే ప్రాణహిత ప్రాజెక్టుకు మాకు అనుమతి ఇవ్వాలి, మీరు 152 మీటర్ల ఎత్తు కట్టుకోవడానికి అని చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, అక్కడ ఆందోళనలు, ఉద్యమాలు నడుస్తున్నాయి, కేవలం ఒక 6 నెలల్లో మాకు ఎన్నికలు వస్తున్నాయి, మహారాష్ట్ర ఎన్నికలు, ఈ ఎన్నికలను ముందు పెట్టుకొని మేము ఈ తలకొరువు పెట్టుకుంటామా? మీరు ఎన్నికల తర్వాత రండి, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినట్టయితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పి హరీష్ రావు గారిని వెనక్కి పంపించారు. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయినారు. కేసీఆర్ గారు కొండంత ఆశతో పోయాడు. ఎందుకు అంటే, విద్యాసాగర్ రావు గారు అక్కడ గవర్నర్ అయినారు. మనకు తెలుసు, కరీంనగర్ బిడ్డ విద్యాసాగర్ రావు గారు కేసీఆర్ గారి కంటే ముందు గోదావరి జలాల కోసం పాదయాత్ర నిర్వహించిన వ్యక్తి. మీకు అందరికీ గుర్తుండాలి, ఎల్లంపల్లి నుంచి వాళ్ళు పాదయాత్ర నిర్వహించారు. సో ఈ పాదయాత్ర ఆయన మనసులో ఉంది. అంటే నాకంటే ముందు విద్యాసాగర్ రావు గారు నీళ్ల కోసం కొట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ ఇప్పిస్తాడని చెప్పి తన బర్త్డే రోజు, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే అది, ఫిబ్రవరి 17, ఆయన విద్యాసాగర్ రావు గారి దగ్గర పోయాడు మహారాష్ట్రకు. ఆయన ఫడ్నవీస్ను పిలిపించిండు, చాలా రిక్వెస్ట్ చేసిండు, అయినా కూడా ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, అది వారి నియోజకవర్గాలలో ఒకటి. అంటే ఫడ్నవీస్ ఆయన బంధువులు, ఆయన సిస్టరో అత్తమ్మో ఎవరో ఉన్నారు. అక్కడ ఉద్యమం చేసింది మేము, 152 మీటర్లు అయితే ముంపు గురవుతున్నాం కాబట్టి ప్రాణహిత కట్టొద్దు అని చెప్పి ఉద్యమం చేశాం.
ప్రాణహితకు వ్యతిరేకంగా కొట్లాడి నేను గెలిచినాను ఎమ్మెల్యేగా. అప్పుడు నేను జైలుకు కూడా పోయినాను. ఇప్పుడు నేను ప్రాణహితకు 152 మీటర్లకు పర్మిషన్ ఎట్లా ఇస్తాననుకున్నారు? నా ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు నేను మీకు అనుమతి ఇచ్చేది లేదు. గోదావరి నీళ్ళు మీరు తీసుకుపోండి, తక్కువ ఎత్తు కట్టుకోండి అని చెప్పారు. ఆ తక్కువ ఎత్తు 150 కూడా ఒప్పుకోలేదు ఆయన. లాస్ట్కు ఆ ఇంజనీర్లు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ ద్వారా 148 మీటర్లకు అయితేనే మేము ఒప్పుకుంటామని చెప్పారు. అయితే 148 మీటర్లకు ఎందుకు కట్టలేదు కేసీఆర్ గారు? మనము రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ప్రణాళిక ఉందో, డిపిఆర్ ఏదైతే కేంద్రానికి పంపి అనుమతి తీసుకున్నాడో, ఆ ప్రాజెక్టుకు కావలసిన నీళ్లు 160 టీఎంసీలు. ప్రాణహిత దగ్గర తుమ్మిడేటి దగ్గర ఎత్తు తగ్గిస్తే మనకు వచ్చే నీళ్లు 44 టీఎంసీలు. మరి వాళ్ళు 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పారు కదా, మీరు ఎందుకు కట్టలేదని వెదిరే శ్రీరామ్ గారు ప్రశ్నించారు. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు. జనం నమ్ముతారు కదా, ఎందుకంటే ఆయనే అడ్వైజర్ కదా సెంట్రల్ గవర్నమెంట్కి. ఆయన చెప్పేది నిజం అనుకుంటారు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీని గెలిపేయడానికి పచ్చి అబద్ధాలు ఆడిండు వెదిరే శ్రీరామ్. ఆయన మాట్లాడిన అబద్ధాలన్నిటినీ నేను నమస్తే తెలంగాణ పత్రికలో 5 రోజులు రాశాను. ఒక్కొక్క అబద్ధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను. ఆయనే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెటర్లో కూడా విషయాలను దాచిపెట్టాడు. వాళ్ళు ఏమన్నారంటే 165 టీఎంసీలు ఉన్నాయి కానీ 63 టీఎంసీలు మీకు రావు అన్నారు. ఎందుకు అంటే పై రాష్ట్రాల వాటా, మహారాష్ట్రకు నీటి వాటా ఉంది. వాళ్ళు రేపు ప్రాజెక్టులు కట్టుకున్నట్టయితే ఈ 63 టీఎంసీలు మీకు రావు, పైన వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. బచావత్ ట్రిబ్యునల్లో వాళ్ళకి ఆ హక్కు కేటాయించబడ్డది. ఇక మిగిలిన 102 టీఎంసీలు. 102 టీఎంసీలలో ఈ ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ అని మనం నది ఎప్పుడు సజీవంగా ఉండాలి, జీవనదులు అంటాం కదా వీటిని. ఈ జీవనదులు అంటే ఏంది? సజీవంగా ఉండాలి నదులు. ఎందుకు అంటే నదులు అనేటివి కేవలం రైతులు వడ్లు పండియడానికి కాదు కదా. రైతులు వడ్లు పండియడం ఒక అవకాశం అది, కానీ చేపలు బతకాలి, జలచరాలు చాలా ఉంటాయి, కేవలం చేపలు ఒకటే కాదు. తర్వాత వాటి మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి నదుల మీద. నాగరికతే నదులతో పుట్టింది కదా, మరి ఆ నాగరిక సమాజం అంతా నదుల పొంటే ఉంటుంది కదా. నీళ్లు లేకపోతే వాళ్ళు ఏం కావాలి? ఎన్విరాన్మెంటల్ పర్యావరణ జలాలు అంటారు. గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ఏంటంటే 30%, 30% నీరు పర్యావరణ జలాలుగా నదిలో వదిలేయాలి. అంటే 102లో 30 టీఎంసీలు ఎంత అయితే 30% ఎంత అవుతుంది అంటే 30 టీఎంసీలు అనుకుందాం. ఇక మిగిలేది 70 టీఎంసీలు. ఎప్పుడైతే 148కి తగ్గించుకుంటామో ఆ రిజర్వాయర్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే కేవలం 1.8 టీఎంసీ. అదివరకు 5.6 ఉండే. అంటే 5.5 టీఎంసీలు పట్టే దగ్గర 1.5-2 టీఎంసీల లోపు కట్టుకున్నట్టయితే స్టోరేజ్ ఉండదు. కాబట్టి వచ్చిన వరదంతా ఏమవుతుంది? ఎక్కిపోతూ ఉంటుంది. మనం ఎత్తుకోగలిగిన నీళ్ళు ఎన్ని అంటే 44 టీఎంసీలు. అది మనం చెప్పింది కాదు, వ్యాప్కోస్ వాళ్ళే చెప్పారు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మీరు 148 కనుక పోయినట్టయితే 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటేమో లిఫ్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే అంతకుముందు కాలువలు తవ్వారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంట్రాక్టర్లు ఇచ్చాడు, కాంట్రాక్టర్లకు అవార్డు చేశాడు, వర్క్ పనులు అప్పగించిండు. వాళ్ళు కాలువలు తవ్విండ్లు. ఈ కాలువలకు హైట్ ఎంత ఉన్నదంటే 152 మీటర్లు. మరి అంత ఎత్తున ఉన్న కాలువలకు నీళ్లు పోయాలంటే ఏం చేయాలి? ఇంకో లిఫ్ట్ పెట్టాలి అక్కడ. మనకు వచ్చేది 44 టీఎంసీలు, మనకు అవసరమైనది 160 టీఎంసీలు. ఇవన్నీ చూశారు. ఇంకొక సమస్య ఏంటంటే ప్రధాన సమస్య, అక్కడ మనకు బ్యారేజ్ ఎట్లుంటుందంటే వి షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాపు పెనుగంగ నది, వార్దా నది, వేణగంగ నది, ఇవన్నీ కలిసిన తర్వాత ఇదేమో వేణగంగ, ఇదేమో వార్దా, ఇది ప్రాణహిత. అంటే వి షేప్ ఉందా లేదా? ఇది వి షేప్ ఉంది కదా, ఇట్లా ఇట్లా వి షేప్ ఉంది కదా. ఈ వి షేప్లో బ్యారేజెస్ అనేటివి భారతదేశంలో లేవు. ప్రపంచంలో కూడా వి షేప్లో ఎక్కడ బ్యారేజీలు కట్టలే. వి షేప్లో బ్యారేజ్ ఉండదు. బ్యారేజ్ అనేది నదికి అడ్డంగా ఆ నుంచి దాకా ఉంటుంది. ఇప్పుడు అన్నారం, సుందిళ్ళు ఎట్లున్నాయో బ్యారేజ్, ధవళేశ్వరం కానీ ప్రకాశం బ్యారేజ్, మీరు విజయవాడకు చాలామంది పోయింది కదా, బ్యారేజ్ వి షేప్లో ఉండదు. అటువంటి బ్యారేజీలు ఎక్కడ లేవు.
దాన్ని స్క్యూ పద్ధతి అంటారు, SKEW ఇంజనీరింగ్ భాషలో. సో ఇది సాధ్యం కాదు అని చెప్పారు ఇంజనీర్లు. టెక్నికల్గా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. మూడవది ఏంటంటే వేనుగంగ నదికి ఆనుకొని చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు రావు దానికి. 30 ఏళ్ళైనా కూడా వాళ్ళ అనుమతులు ఇవ్వరు. ఇదివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎవరైనా వేసినా కూడా మేధా పట్కర్ లాంటి వాళ్ళు పోయి ఎన్విరాన్మెంటలిస్టులు పోయి వాళ్ళు కేసులు పెడతారు. కాబట్టి ఈ గొడవంతా మనకెందుకు? ఆడ బ్యారేజ్ కట్టాలంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం నుంచి భూమి తీసుకోవాలి. కేసీఆర్ గారికి ఉన్న తొందర అంతా ఏంటంటే రైతుల ఆత్మహత్యలు ఆపాలి. అప్పటికి సంవత్సరం అయింది. సంవత్సరం అయినాక కూడా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి తెలంగాణ వచ్చినాక కూడా. మరి తెలంగాణ కోసం ఆయన బయటకు వచ్చింది ఆత్మహత్యలను ఆపడానికి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ఆత్మహత్యలను ఆపడానికి. మరి ఆత్మహత్యలు కంటిన్యూ అవుతుంటే తొందరగా ఏం చేయగలుగుతామని ఆలోచించాడు. కేంద్ర ప్రభుత్వం వ్యాప్కోస్ వాళ్ళకే ఇచ్చాడు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయమని. వాళ్ళు చెప్పిందే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని. అది కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. ఆ మీటింగ్లో నేను చాలాసార్లు కూర్చున్నా. వ్యాప్కోస్ వాళ్ళతో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా అంటే, ఒక అసెంబ్లీలో ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పొచ్చా? ఆయన చెప్పిన ఘోరమైన అబద్ధాలు ఏంటంటే ఇంజనీర్లు అందరూ కూడా వ్యతిరేకించిండ్రు అన్నాడు. ఇంజనీర్ల రిపోర్టును కూడా ఆయన మెన్షన్ చేశాడు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, ఆనాడున్న 5 ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు అని చెప్పారు. బోయినపల్లి వెంకటరామారావు గారు ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసిన దానిలో ముఖ్యులు. ఆయన కూడా ఆ కమిటీలో ఉన్నాడు. నిన్న మొన్న కూడా పేపర్స్లలో టీవీలలో ఏమని వచ్చింది, ఇంజనీర్లు మేడిగడ్డను వ్యతిరేకించారు అని. అంటే వాళ్లకు అవగాహన లేకపోయింది. కానీ ఒక ముఖ్యమంత్రి రిపోర్టు చదివి కూడా అబద్ధాలు చెప్పొచ్చా? సభను పక్కదో పట్టియొచ్చా? ముఖ్యమంత్రి చెప్పిందంటే అసెంబ్లీలో నిజమే అనుకుంటారు కదా. మేము బయట పెట్టాం, ఇంజనీర్ల రిపోర్ట్లో మేడిగడ్డను ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. ఆ రిపోర్ట్ ఒక 9 పేజీలు ఉంటే 4 సార్లు ఆ రిపోర్ట్లో మేడిగడ్డను కట్టండి అని చెప్పారు, రికమెండ్ చేశారు ఇంజనీర్లంతా. ఇంజనీర్లు మేడిగడ్డను కట్టమన్నారు, 105 మీటర్లు కట్టమన్నారు. ఇంకా కేసీఆర్ గారు ముంపు ఎక్కువ ఉంటుందని చెప్పి 100 మీటర్లే కట్టాడు, 100 మీటర్ల ఎత్తున్నే కట్టాడు. కానీ ఎక్కడ కూడా ఇంజనీర్ల రిపోర్ట్లో మేడిగడ్డ వద్దని చెప్పలేదు. వాళ్ళు వద్దన్నది ఏంటి అంటే, కేసీఆర్ గారు కూడా వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి అంటే మేడిగడ్డ కట్టొచ్చా కట్టరాదా అని చెప్పి వాళ్ళకి చెప్పలే. వాళ్ళకు 2 హెలికాప్టర్లు ఇచ్చి వాళ్ళని పరిశీలన చేయమన్నది దేనికి అంటే, మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేరుకి, సిరిసిల్ల దగ్గర ఉన్న మిడ్మానేరు ఉంది కదా, నేరుగా మిడ్మానేరుకు మనం ఏమన్నా నీళ్లను లిఫ్ట్ చేయవచ్చా, పైప్ లైన్ల ద్వారా కానీ, సొరంగం ద్వారా కానీ, లేకుంటే కాలువల ద్వారా కానీ ఏమన్నా చేయవచ్చా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. దానికి వాళ్ళు ఏమన్నారంటే, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టవచ్చు, కానీ అక్కడి నుంచి నేరుగా తీసుకురావడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే తాడిచెర్ల దగ్గర ఓపెన్ కాస్ట్ ఉంది, మంతిని దగ్గర బొగ్గు గనులు ఉన్నాయి, భూపాలపల్లి దగ్గర కూడా బొగ్గు గనులు ఉన్నాయి. కాబట్టి బొగ్గు గనుల మధ్యలో నుంచి కాల్వ వీలు కాదు, సొరంగం వీలు కాదు, పైప్ లైన్ కూడా వీలు కాదని చెప్పారు. ఇంజనీర్ల రిపోర్టుకున్న ప్రాముఖ్యత అది. కేసీఆర్ గారు వెంటనే ఏం చేశారు, వాళ్ళు చెప్పిన దాన్ని 100% ఆచరించాడు. ఇంజనీర్ల రిపోర్ట్ను పక్కకు పెట్టిందని చెప్పి పేపర్లల్లో యూట్యూబ్లలో ఒకటే మొత్తుకుంటున్నారు కదా. మొన్న పీసీ ఘోష్ కమిటీ ముందట ఈ ఇంజనీర్లు అంతా పోయి ఆ రిపోర్ట్లో ఏముందో అదే చెప్పారు. కానీ వాళ్ళు బయటికి రాకముందే మీడియా ఏం చేస్తున్నదంటే, వాళ్ళు లోపల కేసీఆర్ చేసిన తప్పులన్నీ చెప్తున్నారు, కేసీఆర్ను దొంగ అన్నారు, కేసీఆర్ వాళ్ళ రిపోర్ట్స్ను అమలు చేయలేదన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రక్తంలోనే ఆగం అనేది ఉంది. ఈ భూమి మీద ఎక్కడైనా బట్టి ఆగమయ్యేటోళ్ళు ఎక్కడ అన్నారు అంటే అది మొట్టమొదటి తెలంగాణ. ఎద్దెగిరింది, గద్దెగిరింది అంటే ఎద్దెగిరింది అంటారు. గద్దెగిరిందంటే అది 4 దగ్గర పోయేసరికి ఎద్దెగిరిందట. అంటే ఇంత సార్ ఎప్పుడు అనేటోడు కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో, ఇది వెనకటి తెలంగాణ కాదు, ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, చెన్నారెడ్డి టైంలో ఎడ్డిగుడ్డి తెలంగాణ ఉండే కానీ ఇప్పుడు తెలివైన తెలంగాణ అని చెప్పేటోడు. అయితే ఆ తెలివి ఎంతవరకు వచ్చిందంటే, తెలంగాణ ఎందుకు అవసరమో వచ్చింది తప్ప ఈ ఆగం చేసేటోళ్ళని ఆగం చేయాలనే తెలివి ఇంకా రాలే మన వాళ్ళకు. వట్టిగానే ఆగమవుతారు, అబద్ధాలు నమ్ముతారు, తొందరగా ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. ఇక దానికి తగ్గట్టుగా మన యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, వాళ్ళకి రేటింగ్ కావాలి.
మీరు ఎడ్డింగ్ చూసి కనుక ఆ 50 నిమిషాలు 30 నిమిషాలు ఆ యూట్యూబ్లో కథనాన్ని చూస్తే ఎడ్డింగ్కును దానికి అస్సలు సంబంధం ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ వంకర బుద్ధి మారతలేదు. మీడియా అంతా ఏం చేస్తున్నది, ఈ పర్టికులర్గా ఈ యూట్యూబ్లో కొంతమంది తయారైనలు వాళ్ళకి డబ్బులు కావాలి, రేటింగ్ కావాలి. తీర్మాన్ మల్లన్న పరుష పదాలతోని బూతులతోని ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మంది చూసిళ్ళు, ఆయనకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఆదర్శం అయిపోయింది మొత్తం యూట్యూబ్ ఛానళ్లకు. తీర్మాన్ మల్లన్న ఇజం అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఎక్కువ బూతులు తిట్టాలి, అందులో మేము ఏం మాట్లాడకపోయినా బూతులు ఎడ్డింగులు పెడతారు. అంటే ఎందుకు ఇట్లా అవసరమా ఇది? శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చాలా కవితలు రాశారు, కానీ అన్నిటికంటే చిన్న కవిత ఒకటి ఉంటుంది. ఆ చిన్న కవిత 6 వరుసలు 6 లైన్లు ఉంటుంది. నిప్పులు చెరుక్కుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఇగో ఇట్లా అయిపోయింది లోకం తీరు. కేసీఆర్ చేసిన కాంట్రిబ్యూషన్ మొత్తం పోయింది. ఎంత కష్టపడ్డాడు తెలంగాణ కోసం, ఎంతమంది నొప్పించిండో. ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేదా? సోనియా గాంధీ ఇవ్వచ్చు తెలంగాణ, కానీ ఇచ్చే సోనియా గాంధీ మొదలెందుకు ఇవ్వలేదు? మొదలు ఆమెకు అవకాశం ఇచ్చినాం కదా. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన 41 మంది శాసనసభ్యులు నేను రాసిన మెమోరాండం మీద అందరు సంతకాలు పెట్టి నా సమక్షంలోనే సోనియా గాంధీకి ఇస్తే ఆమె దాన్ని ఏం చేసింది? అప్పుడు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నారు. ఆ మెమోరాండాన్ని తీసుకుపోయి ఢిల్లీలో చెత్తపుట్ట దాఖలు చేసింది. తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలలో కూడా ఉద్యమాలు ఉన్నాయి. 2వ ఎస్ఆర్సీ ఏమని చెప్పి అద్వానీకో లెటర్ రాసింది. అద్వానీ అన్నాడు అవకాశం లేదు, అవసరం లేదన్నాడు. దాంతో చల్లబడ్డారు. మరి నిజంగానే మీకు తెలంగాణ ఇచ్చే సోయి ఉంటే కేసీఆర్ గారు రాకముందే కదా మీరు ముందుకొచ్చిళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అని పెట్టుకొని. మీరు ఎందుకు ఇవ్వలేకపోయిళ్ళు? ఇక బీజేపీ మేం చెప్తేనే కదా తెలంగాణ వచ్చింది. ప్రతిపక్ష పార్టీగా మేము మద్దతు ఇచ్చాం, వాస్తవమే. వాళ్ళు మద్దతు ఇచ్చింది కాబట్టే వచ్చింది. కానీ ఒక ఓటు 2 రాష్ట్రాలను నినాదం ఇచ్చింది మీరే కదా. కాకినాడలో తీర్మానం చేసింది మీరే కదా. మరి మీరే ఆ రోజు తెలంగాణ కోసం ముందుకొస్తే కేసీఆర్ వచ్చేవాడా, టీఆర్ఎస్ పెట్టేవాడా? అంటే ఇట్లా ఈ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయని చెప్పడానికి నేను కొద్దిగా కాళేశ్వరం నుంచి డిబేట్ అయినా. మళ్ళీ కాళేశ్వరానికి వద్దాం. ఆనాటి పరిస్థితులను చూసి కేసీఆర్ గారు ఏం చేశారంటే ప్రాజెక్టులకు రీడిజైనింగ్ అనేది మొదలుపెట్టాడు. ఎందుకు అంటే మనకు కావాల్సిన నీళ్లు 240 టీఎంసీలు. దేనికి? మన ప్రాణహిత ఏదైతే డిజైన్ చేశారో. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు కేవలం కొత్త ఆయకట్టు గురించే ఆయన రాశాడు. ఆయన రాసిన దానిలో ఏముంది? ఆయన రిపోర్ట్ల 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిపిఆర్ రూపొందించారు. 16,40,000 ఎకరాలు. ఆయన దానికి రిజర్వాయర్లు ఎన్ని పెట్టాడు? కేవలం 14 టీఎంసీలు. మీరు లెక్కలేయండి, మీ దగ్గర ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది. 1 టీఎంసీని 10,000 ఎకరాలు అనుకుందాం. 16 టీఎంసీలతోని 16 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో నింపినట్టయితే మనకు 16,40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయా? 16 టీఎంసీలతోని 1,60,000 వస్తాయి. అంటే రాజశేఖర రెడ్డి కుట్ర ఏందో చెప్తాను నేను. చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు మంచిగా మాట్లాడతారు, నాకు క్షమించాలి. ఎందుకంటే మనం చరిత్రలో ఎప్పుడు కూడా దొంగే అంటాం, కుట్రలను కుట్రలే అంటాం. వాళ్ళు చచ్చిపోయింది కాబట్టి వాళ్ళు గొప్పవారు అంటాం, కానీ వాళ్ళు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చం. ఆయన ఏం చేసిండంటే జలయజ్ఞం అనేవాడు మొదలుపెట్టాడు. ఆ జలయజ్ఞంలో ఆయన చేసింది ఏంది? కృష్ణా జలాలేమో రాయలసీమకు తీసుకుపోవాలి, కృష్ణా నది రాయలసీమకు పోవాలి, గోదావరి నదేమో కోస్తా ఆంధ్రకు పోవాలి, తెలంగాణ ఎండాలి. మరి తెలంగాణ ఎండబెడతామంటే ఊకుంటారా? ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం మొదలైంది. టీఆర్ఎస్ మద్దతుతోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఆయన ఏం చేయాలి? నీళ్లు రాని ప్రాజెక్టులను కట్టాలి. మనం జలసాధన ఉద్యమం చేస్తాం కదా, నీళ్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నట్టుగా ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన కనబడాలి. మన వాళ్ళు కూడా ఎట్లుంటారు? కాలు వస్తుందంటే నీళ్ళు వస్తాయి అనుకుంటారు కదా. మరి ప్రాణహిత చేవెళ్ళ ఆయన బతికి ఉన్నప్పుడే చేవెళ్ళ చెల్లెమ్మ దగ్గర కాలువలు తీసిండు కదా, మరి నీళ్ళు వచ్చినాయా? కొన్ని శ్రీరామ్ సాగర్ 2వ దశ మనం కావాలని డిమాండ్ చేశాం. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు దానికి అనుమతులు ఇచ్చారు. మరి ఆ ప్రాజెక్టుకు ఆయన కాలువలు తవ్వాడు. ఆయన బతికుండంగా ఎన్నడన్నాళ్ళ నీళ్లు బారినాయా? ఆయన చనిపోయిన తర్వాత 10 ఏళ్ల వరకు కూడా నీళ్లు బారినాయా? అలా
మొన్న కాళేశ్వరం అయిన తర్వాత ఆ నీళ్లను శ్రీరామ్ సాగర్ పునర్జీవ పథకం ద్వారా ఆ నీళ్లను శ్రీరామ్ సాగర్లో నింపిన తర్వాత మళ్ళీ వాటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి ఇచ్చిన తర్వాత ఎల్ఎండి నుంచి మనం ఆ నీళ్లను తుంగతుర్తికి ఖమ్మం జిల్లా బార్డర్ దాకా తీసుకుపోగలిగాం. మొట్టమొదటిసారి ఆ రాజశేఖర రెడ్డి తవ్విన కాలువల్లో నీళ్లు ఎప్పుడు వారినాయంటే 2020-21లో వారినాయి. అంటే మన నీళ్లు రాని ప్రాజెక్టు కదా ఆయన కట్టింది. దాదాపుగా 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఆ ప్రాజెక్టు మీద. అందరికీ తెలుసు హుజరాబాద్ ఆయకట్టుకే నీళ్ళు లేవు, జమ్మికుంట ఆయకట్టుకే నీళ్ళు లేవు కమలాపూర్ ఏరియాలో. మరి దాని తర్వాత 200 కిలోమీటర్లకు పైగా ఎట్లా పోతాయి నీళ్లు? నీళ్లు రావని తెలిసి శ్రీరామ్ సాగర్ రెండో వరద లేదని తెలిసి శ్రీరామ్ సాగర్ వరద కాలువ తవ్వాడు. 5 ఏళ్లకు ఒకసారి తప్ప శ్రీరామ్ సాగర్కు వరద రాదు. ఆ వరద వచ్చినా కూడా నదిలో వదిలిపెడతారు తప్ప ఎల్ఎండి నిండదు. మీరు జాగ్రత్తగా వినండి. శ్రీరామ్ సాగర్ ఏమో వరద పోతూ ఉంటుంది, ఎల్ఎండీలనేమో 10 టీఎంసీలే ఉంటాయి. మరి నింపొచ్చు కదా. ఏంటంటే ఆ కాలువ 9,000 క్యూసెక్లకు డిజైన్ చేశారు. అది ఇసుక మెటల్ వేసి తర్వాత పిచ్చి మొక్కలు పెరిగి లైనింగ్ పోయి లాస్ట్కి ఎంత అయిందంటే అది 6,000 క్యూసెక్కులు అయింది. 6,000 క్యూసెక్కుల కాకతీయ కాలువ శ్రీరామ్ సాగర్ దగ్గర నుంచి ఎల్ఎండికి వచ్చేసరికి ఆ ఆయకట్టుకే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ మొత్తం ఫుల్ కెపాసిటీతో నీళ్లు వదిలిపెట్టినా కూడా ఎల్ఎండికి చుక్క నీళ్లు రావు. కాబట్టి ఎన్నోసార్లు కరీంనగర్ ప్రజలు చూశారు. గోదావరిలో వరద పోతూ ఉంటుంది, శ్రీరామ్ సాగర్ అలుగు దురుకుతూ ఉంటుంది, మొత్తం గేట్లు ఎత్తేస్తారు, ఎల్ఎండిలో మాత్రం నీళ్లు ఉండవు. అంటే ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి రీడిజైన్ చేశాడు. రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల 16,40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి 14 టీఎంసీలకు 16 టీఎంసీలకు ఆయన డిజైన్ చేస్తే కాళేశ్వరంలో 141 టీఎంసీలకు రిజర్వాయర్లను తీసుకొచ్చారు. చాలామంది అంటారు 38,000 కోట్లు ఉన్నది ఎందుకు పెరిగింది, 80,000 కోట్లకి ఎందుకు పెరిగింది అని అంటారు. 38,000 కోట్లకు రాజశేఖర రెడ్డి డిజైన్ చేసిండు వాస్తవమే. ఆనాటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి. అప్పుడు ఒక 1000 కిలోమీటర్ల కాలువలు ఉండేది, అంటే ఎత్తిపోతలు కానీ కాలువలు కానీ అన్నీ కలిపి 1000 కిలోమీటర్లు. ఇప్పుడు దాదాపు 1,800 కిలోమీటర్లు పైన ఈ టన్నెల్స్ కానీ లిఫ్ట్ కాలువలు కానీ తర్వాత ఈ పైప్ లైన్ కానీ ఉంది. 800 కిలోమీటర్లు కాలువ పెరిగిందంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 200 కిలోమీటర్స్ టన్నెళ్లు కట్టారు, సొరంగాలు. ఆ సొరంగం అంటే మామూలు సొరంగం కాదు. 2 పెద్ద ట్రక్కులు ఒకటేసారి ఎదురెదురు వచ్చినా కూడా పోగలిగే అంత టన్నెల్స్. మీరు ఎవరైనా చూసారో లేదో, నంది మేడారం అంటే మన లక్ష్మీ ఇదేంటి మన నంది మేడారమును మైలారం దగ్గర ఒకటి ఉంది కదా, అయితే 6th ప్యాకేజ్ 8th ప్యాకేజ్ అంటాం మేము. గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, ఈ రెండిట్లో 2 ట్రక్కులు ఎదురెదురు వచ్చినా కూడా పోగలిగే అంత సొరంగాలు. ఈ సొరంగాల కిలోమీటర్లు ఎన్ని అంటే 200 కిలోమీటర్లు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో 200 కిలోమీటర్ల టన్నెళ్లు లేవు. తర్వాత ఎత్తిపోయడానికి రాజశేఖర రెడ్డి తక్కువ సామర్థ్యం ఉన్న పంపులు పెడితే కేసీఆర్ గారు వాటిని తీసేసి 139 మెగావాట్ల పంపులను పెట్టాడు. అంటే ప్రపంచంలోనే అప్పటి వరకు ఎక్కడా లేవు 139 మెగావాట్లు. బాహుబలి పంపులు అన్నారు. మరి వీటన్నిటికీ ఎంత అవుతుంది? తర్వాత పంప్ హౌజులు అదివరకు 10-13 ఉండే, వాటిని 21 పంప్ హౌజులు అయినాయి, 22 లిఫ్ట్లు అయినాయి. ఇవన్నీ లేవన్లా. తర్వాత 3 పెద్ద బ్యారేజీలు వచ్చినాయి, మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్లా. మరి ఇవన్నీ కలిపినప్పుడు ఆయకట్టు ఎంత పెరిగింది? స్టెబిలైజేషన్ లేదు. అంటే పాత ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రతిపాదన రాజశేఖర రెడ్డి దానిలో లేదు. ప్రాణహిత చేవెళ్లలో అందులో ఉన్నది ఏంటంటే కేవలం 16,40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు? మరి కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాం, నా సింగూరు ఏం కావాలి, నా నిజాం సాగర్ ఏం కావాలి, నా శ్రీరామ్ సాగర్ ఏం కావాలి, నా అప్పర్ మానేరు ఏం కావాలి? వాటి కింద పంటలు పండుతలేవు. అందుకని ఏం చేశాడు? కొత్త ఆయకట్టును పెంచడంతో పాటు పాత ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి 16,40,000 ఎకరాల నుంచి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఆయన పెట్టుకున్న సంకల్పం. 26 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18,75,000 ఎకరాలు పాత ఆయకట్టు.
అయితే మొదలు నీళ్లు దేనికి ఇచ్చిండు ఆయన? పాత ఆయకట్టుకి ఇచ్చిండు. ఎందుకు పాత ఆయకట్టుకి ఇచ్చిండు అంటే ఆల్రెడీ కాలువల నిర్మాణం అంతా జరిగి ఉంది. రిజర్వాయర్లో నీళ్లు నింపినట్టయితే కాలువలల్లో నీళ్లు పోతాయి, పొలాలకు నీళ్లు వస్తాయి. మరి కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఎందుకు లేట్ చేసిండు? కేవలం ఒక 97,000 ఎకరాలే అవుతున్నదని చెప్పి రిపోర్ట్లో ఎందుకు వచ్చింది అంటే కొత్త ఆయకట్టు ఎప్పుడైనా కూడా డెవలప్ కావడానికి చాలా టైం పడుతుంది. నాకంటే ముందు మాట్లాడిన వక్తలు కూడా చెప్పారు, ఎక్కడ ప్రాజెక్టు కట్టినా కూడా కాలువలు తొందరగా అవుతాయి, తర్వాత పైన బ్యారేజీలు కానీ డ్యాములు కానీ అవుతాయి. కానీ పంట కాలువల కాడ ఆలస్యం అవుతుంది. రైతులు ఒక్క మానాన్ని ఒప్పుకోరు వాళ్ళ వాళ్ళ పొలాలలోకి వెళ్ళి కాలువలు పోవాలంటే, ఎందుకంటే దాన్ని నష్టపరిహారం ఇయ్యరు. రైతులు అందరూ కలిసి నిర్ణయించుకోవాలి ఎక్కడి నుంచి కాలువ తీయాలి, ఎక్కడ రిడ్జ్ ఉన్నది, ఎక్కడ తీస్తే వంపుకు నీళ్ళు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇక్కడ బాగా లేట్ అవుతుంది. ఇప్పుడు పిల్లర్స్ వేయడం, స్లాబ్ వేయడం అనేది చాలా ఈజీ, 15 రోజులు వేయచ్చు. కానీ గృహప్రవేశం చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటే లోపల ఇంటీరియర్స్ అనేటివి ఉంటాయి కదా, చాలా టైం పడుతుంది. డాక్టర్ల భాషలు చెప్పాలంటే సర్జరీ గంట సేపట్లో చేస్తాడు, కానీ హీలింగ్ కావాలంటే ఎంత కావాలి? 40-50 రోజులు కావాలి, ఒక్కోసారి 6 నెలలు కావాలి. బొక్కిరిగిందనుకో ఆయన ఎంతసేపు చేస్తాడు ఆపరేషన్? గంట కూడా చేయడు. కానీ తర్వాత 6 నెలలు అయితే వాడు మంచం మీద ఉండాలి కదా. ఇది అట్లే అన్నట్టు. కొత్త ఆయకట్టుకి ఎందుకు నీళ్ళు వేయలేదంటే పంట కాలువలు తీయాలి, టైం పడుతుంది. ప్రతి సంవత్సరం ఒక 3-4 లక్షల ఎకరాలు పెరుక్కుంటూ పోతుంది. ఇది ఒక్క కాళేశ్వరం మీదనే రీడిజైనింగ్ చేయలే, ప్రతి ప్రాజెక్టు కూడా రీడిజైన్ చేయాల్సి వచ్చింది. పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారామ కానీ. ఇప్పుడు అది మన సబ్జెక్టు కాదు కాబట్టి నేను వాటికి పోవట్లేదు. సో తుమ్మిడిహట్టి అనేది సాధ్యం కాదనేది, దానికి బదులు ఏం చేశారు కేసీఆర్ గారు? వదిలేయలేదు. ఆ 40 టీఎంసీలను కూడా ఎత్తు నుంచి వచ్చే వాటిని మనం ఎత్తులనే వాడుకుందామని చెప్పి ఆదిలాబాద్ ఆయకట్టు 56,000 ఎకరాలకు ప్రాణహిత కింద రాజశేఖర రెడ్డి పెడితే దాన్ని 2 లక్షల ఎకరాలకు పెంచి వార్దా నది మీద బ్యారేజ్ కట్టాలని చెప్పి ఓ ప్రతిపాదన పంపించాడు. ఇప్పుడు ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. 2 కిలోమీటర్ల పైన తుమ్మిడిహట్టికి 2 కిలోమీటర్ల పైన వార్దా దగ్గర బ్యారేజ్ కట్టి ఆ బ్యారేజ్ ద్వారా ఎటువంటి లిఫ్ట్ అక్కర్ లేకుండా ఇదివరకు ఏదైతే ప్రాణహిత కాలువలు తవ్వారో ఆ 70 కిలోమీటర్లు 152 మీటర్ల ఎత్తు మీద తవ్విన కాలువలు ఏవైతున్నాయో ఆ కాలువలకు నీళ్లు అందేటట్టుగా అంతకంటే ఎత్తు మీదకి వెళ్ళి గ్రావిటీ ద్వారా తీసుకురావాలని చెప్పి కేవలం ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి వార్దా ఆనకట్ట అనేది ప్రోగ్రెస్లో ఉంది. తుమ్మిడిహట్టి దగ్గర కడితే ఇవాల్టి లెక్కల ప్రకారం 4,000 కోట్లు అవుతుంది. ఒకవేళ అది టెక్నికల్గా సాధ్యం కాదు, వన్యమృగ సంరక్షణ అనుమతి దొరకదు. ఒకవేళ దొరికింది అనుకుందాం, 4,000 కోట్లు అవుతుంది. వార్దా బ్యారేజ్ ఖర్చు ఎంత అంటే 750 కోట్లు. తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఆయన ఆ ప్రయత్నం చేశాడు. ఇక మేడిగడ్డ గురించి వద్దాం. ఈ మేడిగడ్డ నుంచి అన్నారంకు, అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి ఈ గాయత్రి పంప్ హౌస్కి అంటే ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి టన్నెల్ ద్వారా గాయత్రి పంప్ హౌస్, అక్కడి నుంచి టన్నెల్ ద్వారా నందిమేడారం పంప్ హౌస్, అక్కడి నుంచి మళ్ళీ మిడ్ మానేరుకి ఎత్తిపోతలు, మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా అన్నపూర్ణ రిజర్వాయరు, రంగనాయక సాగరు, ఆ తర్వాత మల్లన్న సాగరు, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగరు, అక్కడి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్లు అన్నీ నింపుకుంటూ పోయినట్టయితే మనకి ఎంత కరెంటు ఖర్చు అవుతుంది? ఇక్కడ మనల్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరెవరి తప్పుదోవ పట్టించేవాళ్ళు? నంబర్ 1 కోదండరామ్ గారు. కోదండరామ్ గారు చెప్పారు కాబట్టి జనం సగం మంది నమ్ముతున్నారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు కదా. ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము ఒక ఇంట్లో 8 బెడ్రూమ్లు ఉంటాయి, లేదా 4 బెడ్రూమ్లు, హాలు, కిచెను, బాత్రూము, టాయిలెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మెడ మీద తలకాయనోడు ఎవడైనా ఒక్కటేసారి అన్నిట్లో లైట్లు వేస్తాడా? ఏ రూమ్లో పోతే ఆ రూమ్లో లైట్ వేసుకుంటాడు. సింపుల్ భాషలో చెప్పిన నేను, కాళేశ్వరం నెట్వర్క్లో 22 లిఫ్ట్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి కదా. అన్ని దిక్కులో ఒక్కటేసారి కరెంటు ఏరు, స్విచ్లు ఏరు. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ నిండిన తర్వాత అక్కడ పంపింగ్ ఆన్ చేస్తారు, సుందిళ్ళకి వచ్చిన తర్వాత అక్కడ పంపింగ్ ఆన్ చేస్తారు.
ఒకసారి అవి నిండిన తర్వాత మళ్ళీ వెనుక పంపింగ్ చేయొచ్చు చేయకపోవచ్చు, నీళ్ళ అవసరాలను బట్టి ఉంటుంది. మనం మేడిగడ్డ కట్టిన కాంచి కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క సంవత్సరానికి కూడా వాళ్ళు చెప్పిన ఖర్చు మొత్తం 5 ఏళ్ళకు కలిపి వాడలేదు. వాళ్ళు ఏదైతే 4690 మెగావాట్లు ఖర్చు అవుతుంది అని లెక్కలు వేశారు కదా, వాళ్ళు ఎట్లా వేస్తారంటే 6946 ఇంటూ 24 అవర్స్, 24 గంటలు. అంటే 24 గంటలు మొత్తం 22 లిఫ్ట్లు, పంప్ హౌజులు అన్నీ పనిచేస్తున్నట్టుగా లెక్కలేస్తారు. లెక్కలేసి ఎంత చూపెడతారు బిల్లు? 45,000 ఒక్క ఎకరానికి అని అంటారు. ఇక భూమిరెడ్డి లాంటి వాళ్ళకు గుండె డబేలమంటుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు అర్థమైంది. కానీ రైతులకు ఏమవుతుంది? అమ్మా ఎకరానికి 45,000 కరెంటు బిల్లులేనా? మరి కరెంటు బిల్లు అంటే మళ్ళీ వాటి మీద పనిచేస్తే జీతాలు ఎన్ని అవుతాయి? వాటికో మళ్ళీ 20,000 అవుతాయి కదా. అంటే ఎకరానికి ₹1,00,000 ఖర్చు పెడతారా? ఆ ₹1,00,000 రైతులకు ఇస్తే అయిపోద్ది కదా. అంటే ఇట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళకు మనం ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు స్వార్థ బుద్ధితోని దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ బుద్ధి చెప్పాల్సింది వాళ్ళకు కాదు, బుద్ధి తెచ్చుకోవాల్సింది మనకు సోయి తెచ్చుకోవాలి. వాళ్ళు చెప్పే దానిలో తప్పులు ఉన్నాయనేది మనకు అర్థం కావాలి. ఇట్లాంటి మీటింగులు కొన్ని వేలు కావాలి. అయితే కరెంట్ ఎంత అవసరం అవుతుంది, ఎప్పుడు అవసరం అవుతుంది? ఫస్ట్ ఏంటంటే పైనుంచి నీళ్లు రానప్పుడే కాళేశ్వరం అనేది మనకు స్టాండ్ బైగా ఉంటుంది. పైనుంచి వరద వచ్చినప్పుడు మనకు కాళేశ్వరంలో పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. గత 4-5 సంవత్సరాలు వర్షాలు బాగుపడ్డాయి. పడ్డప్పుడు జాగ్రత్తగా వాటిని మనం చెరువులు నింపుకున్నాము, చెక్ డ్యాములు నింపుకున్నాం. ఈ వ్యవస్థను అంతా అనుసంధానం చేశారు కేసీఆర్ గారు. ఎట్లయితే పవర్ గ్రిడ్లో రామగుండం దగ్గర థర్మల్ పవర్ ఫెయిల్ అయితే కొత్తగూడెం నుంచో భద్రాచలం ఇంకెక్కడి నుంచో తీసుకుంటాం కదా, ఒక్క క్షణంలో మళ్ళీ కరెంట్ వస్తుంది. అట్లనే ఎక్కడైతే సాగునీరు అందదో మొత్తం తెలంగాణ అంతా కూడా గ్రిడ్ లాగా చేయాలని చెప్పి ఆయన అన్ని ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఆయన ప్రణాళిక అర్ధాంతరంగా ఉండగానే ఆయన పరిపాలన నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇంకొక 5 ఏళ్ళు కనుక ఆయన సీఎంగా ఉంటే తెలంగాణలో 1,35,00,000 ఎకరాలకు 2 పంటలకు ప్రతి సంవత్సరం నీళ్లు వచ్చే ప్రణాళిక ఆయన దగ్గర ఉంది. చాలా వరకు అది అమలైంది. అటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇటు కావచ్చు, 2 కూడా. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కృష్ణానది నీళ్ల మీద గొడవలు బాగైతున్నాయి, రాయలసీమ మొత్తం నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నది. నదినే రాయలసీమకు తీసుకుపోవడానికి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ కానీ ప్రయత్నం చేశారు. దాన్ని కొనసాగిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు జగన్తో విభేదాలున్నాయి కానీ కృష్ణానదిని రాయలసీమకు తీసుకుపోవడానికి ఎటువంటి విభేదాలు లేవు. సో అడుగడుగున కేసీఆర్ అడ్డుకున్నాడు. ఆయన అడ్డుకున్న దాన్ని కూడా తప్పుపట్టిండ్లు. ఆయన జగన్ తవ్వుకోవడానికే అపెక్స్ కమిటీ మీటింగ్ వాయిదా వేసిండని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఆయన ఎన్జీటీ దగ్గర స్టే తీసుకున్నాడు, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఫిర్యాదు చేశాడు. అవన్నీ చెప్పరు వాళ్ళు. అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్తూ ప్రజలను అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు జరగబోయేది ఏంది? రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తాడు చంద్రబాబు నాయుడికి, ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకు. వాళ్ళిద్దరు ఒక్కటే. ఆయనను పీసీసీ ప్రెసిడెంట్ చేసింది చంద్రబాబు నాయుడే. ముఖ్యమంత్రి కావడానికి ఎవరెవరికో ఫోన్లు చేసి తెలుగుదేశం నుంచి క్యాండిడేట్ను కూడా పెట్టకుండా ఏకపక్షంగా మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజు, ఆయన గెలిచిన రోజు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజు ఆయన ఇంటి ముందట ఉన్నాయన్ని పసుపచ్చ జెండాలే. ఇవాళ తెలంగాణ భవిష్యత్తు ఏంది? మళ్ళీ మనం పొయ్యిలో పడ్డ పరిస్థితి మనకు వచ్చింది. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉంటిమి, ఇప్పుడు మనం తెలంగాణలో పొయ్యిలో పడ్డాం. మేడిగడ్డ మీద జరుగుతున్న అసత్య ప్రచారం గురించి నేను మాట్లాడతాను. మేడిగడ్డ కుంగింది వాస్తవం. అది ఎందుకు కుంగింది అనడానికి ఈ రోజు వరకు ఐజాన్ టుడే, ఇవాళ డేట్ ఉన్నది కదా, 23/6/24 వరకు ఇప్పటి వరకు కారణాలు చెప్పలేదు. ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ వాళ్ళు చెప్పలేదు. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇచ్చారు. అందులో ఏం రాశారు? ఇది కారణం కావచ్చు, అది కారణం కావచ్చు, అది కారణం కావచ్చు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, కరీంనగర్లో ఒక హత్య జరిగింది. నిజామాబాద్ ఉన్నోడు కారణం కావచ్చు, వరంగల్ ఉన్నోడు కారణం కావచ్చు, హైదరాబాద్ ఉన్నోడు కారణం కావచ్చు. అంటే నీకు ఎవడో తెలియలేదు కదా, దాని అర్థమైంది నీకు ఎవడో తెలియలేదు, ఏ కారణమో తెలియలేదు. ఎన్ని అవకాశాలు ఉన్నాయో కుంగడానికి అన్ని రాసిళ్ళు తప్ప
ఈ ప్రత్యేక కారణం వల్ల ఇది కుంగింది అనేది వాళ్ళు చెప్పలేకపోయారు. అయితే మా దృష్టిలో ఏంటంటే నాకున్న అవగాహన మేరకు నేను అక్కడ పోయి పరిశీలన చేసి వచ్చాను. నేను ఇందాకన్నా కదా గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారని. ఆడ కుంగింది 1 ఫీటు. ఇప్పుడు రోడ్డు ఉంటుంది, రోడ్డు మీద కనుక 1 ఫీటు లేదా 1/2 ఫీటు తగ్గినట్టయితే టైర్ జంప్ అవుతుంది, వెళ్ళిపోతుంది, అంటే బండ్లు నడుస్తాయి. ఒకవేళ ఆడ 2 మీటర్లు తగ్గినట్టయితే ఏమవుతుంది? బండి పోతుందా? మీరు ఇవాళకి కూడా మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళి మహారాష్ట్రకు పోవచ్చు సిరివంచర్. అంటే ఒక కారు పోతున్నదంటే ఆడ ఎంత కుంగి ఉండాలి? కేవలం 1 ఫీటు. రాను రానది కొద్దిగా 2.5-3 ఫీట్లకు పోయింది. అయినా కూడా పైన మాత్రం 2.5-3 ఫీట్ల తేడా కనబడతలేదు మనకి. ఒక పక్కకు ఒరిగింది అంతే. దాన్ని పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళు కూడా 3 మీటర్లు 2 మీటర్లు అని చెప్తున్నారు. కొందరు కూలిపోయిందనే చెప్తున్నారు. పోతే తెలుస్తుంది మీకు ఆడ మేడిగడ్డకి ఏమైందని. ఇంకోటి ఏం తెలుసా, ఆడ పోతే మీకు ఏం కనబడుద్ది అంటే, మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత క్యూరింగ్ సరిగ్గా జరగలేదు అనుకోండి, నీళ్లు సరిగ్గా కొట్టలేదు అనుకోండి, క్రాకులు వస్తాయి కదా. ఎవరన్నా క్రాకులు రాకుండా ఇల్లు కట్టగలిగిల్లా అసలు? అక్కడ జరిగేది మనకు కనబడేది ఏంటంటే ఒక పియర్కేమో పైనుంచి కింది దాకా ఒక నిలువు గీత కనబడుతుంది, ఏలు కూడా పట్టదు, అందులో గీత కనబడుతుంది. ఇంకో దగ్గర ఏంటంటే ఆ రేడియల్ గేట్స్ ఉన్న దగ్గర ఒక 2-3 ఇటుక పిల్లలు కూలిపోయి కొద్దిగా సందు కనబడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జూమ్లో కెమెరాలో ఫోటోలు తీసినప్పుడు జూమ్ ఉంటుంది కదా, ఆ జూమ్లో ఫోటోలు తీస్తే ఏమైందంటే అది ఈగ కూడా ఏంటంటే చాలా పెద్దగా కనబడుతుంది, దోమ కూడా ఈగలాగా కనబడుతుంది. అట్లా మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో పెట్టి కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది. ఇక మన సన్యాసులు కూడా ఏం చేసిందంటే ఎవరిని పోనీయలేదు ఆడికి. నిజంగానే జనాన్ని పోనిచ్చినట్టుంటే వాళ్ళు నమ్మేటోళ్ళు కాదు, ఏం కాదు గీదీనికి ఏమవుతుంది అని అనుకునేటోళ్ళు. ఈ అధికారులు కూడా పోనీయలేదు ఎవరిని, పోలీసులను బందోబస్తుగా పెట్టారు. ఇట్లా జరగడంతో అబద్ధాలే, ఎందుకంటే నిజం తెలియనప్పుడు ఏం చేస్తారు పాపం, అబద్ధాలనే నమ్ముతారు. ఇప్పటికి కూడా మీరు ఎవరన్నా ఓన్లీ మీరు పోయేటప్పుడు నాకు చెప్పండి, నేను ఈఎన్సీ గారికి చెప్పి అనుమతి ఇప్పిస్తా, మీరు పోయి చూడండి ఏం జరిగిందో ఆడ. తర్వాత ఈ మాత్రము బాల్యారిష్టాలు లేకుండా ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా కట్టలేదు. మీరు ఏ ప్రాజెక్టు పేరు చెప్పండి, ఏ కాలంలో దానికి ఏం నష్టం జరిగిందో నేను చెప్తా. తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి ధవళేశ్వరం ఆనకట్ట గురించి ఇంతకుముందే చెప్పారు. నాగార్జున సాగర్, మీరు ఒక్కసారి నాగార్జున సాగర్ లోపలికి పోయినట్టయితే మీరు మాట్లాడుకోలేరు, అన్ని లీకేజీలు ఉన్నాయి. ఆ లీకేజీలకి వెళ్ళి వచ్చే వాటర్ సప్పుడుకు ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారు ఇద్దరు, సీపేజ్ అనేది లేకుండా ఏ డ్యామ్ అని ఉంటుందా? ఓఎండ్ఎం అనే డిపార్ట్మెంట్ ఎందుకు పెడతారండి? ఆపరేషన్ మెయింటెనెన్స్ అనే డిపార్ట్మెంట్ ఎందుకు పెడతారు? అంటే ఇవన్నీ సహజము. ఈ సహజమైన వాటిని పట్టుకొని మేడిగడ్డ దగ్గర అంటే అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు, దానివల్ల అది కొంచెం కుంగింది. కానీ అన్నారంకు సుందిళ్ళకి ఏమైంది? అన్నారం సుందిళ్ళకి ఏం కాలేదు, చిన్న చిన్న సీపేజీలు వచ్చినాయి. ఆ బుంగలు కూడా కాదు. నేను అక్కడి నుంచి ఇంజనీర్లను అందరిని అడిగిన, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా పోయి అడిగారు, విజిలెన్స్ వాళ్ళు కూడా పోయి అడిగారు, పీసీ కోర్స్ కమిటీ కూడా పోయి అడిగింది. వారింటికి ఏం కాలేదు. ఎవరన్నా రిపేర్ వస్తే రిపేర్ చేస్తారు కానీ రాళ్ళు వేసుకుంటూ కూర్చుంటారా? అది కేసీఆర్ గారి సొంత ప్రాజెక్టా? ఆయన ఇంట్ల కోసం కట్టాడా? ఆయన కింద పొలాల కోసం కట్టాడా? ఆయన సొంత ప్రాపర్టీ అది. నీ కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేగాని మేడిగడ్డను రిపేర్ చేయకుండా వదిలేస్తే ఎవరు నష్టపోతారు? మొత్తము 200కు పైన పియర్స్ ఉన్నాయి. మనం పిల్లర్స్ అనుకుందాం, 200కు పైన ఉన్నాయి, మూడు బ్యారేజీలలో కలిపి. అందులో దెబ్బతిన్నాయి 3. సరే, ఆ 3టిని రిపేర్ చేయాలంటే ఒక బ్లాక్ మొత్తం రిపేర్ చేయాలి. ఆ బ్లాక్లో ఉన్నాయి 11 పిల్లర్లు. ఆ బ్యారేజీకి అయిన ఖర్చు 4,000 కోట్లు అయితే ఒక్క బ్లాక్ అంటే 8 బ్లాకులు కట్టారు. దాన్ని 4,000ను మనం 8తో డివైడ్ చేసినట్టయితే ఒక 500 కోట్లు ఖర్చు వస్తుంది. ఆ బాధ్యత కూడా ఎవరిది? మేడిగడ్డను కట్టిన ఎల్ఎన్టీ కంపెనీది. వాళ్ళ ఖర్చుతోనే వాళ్ళు కడతారు, దాన్ని కట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముందు కడతామని కూడా వచ్చారు, తర్వాత మళ్ళీ వెనకకు పోయారు, మళ్ళీ బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరించినాక ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు. కొద్దిగా సమయం పడుతుంది. ఒకవేళ కేసీఆర్ గారే మొదలుపెట్టుంటే పార్లమెంట్ ఎన్నికల నాటికే బ్యారేజ్ పూర్తయ్యేది.
ఆయన ఎలక్షన్ దీనిలో ఉన్నాడు కాబట్టి, అధికారులంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు కాబట్టి ఆయన దాన్ని ముట్టుకోలేకపోయాడు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే మొదలుపెట్టినా కూడా ఇప్పటివరకు 4 వంతుల నిర్మాణం అయిపోయేది, ఇంకొక వంతు మిగిలేది. కానీ చోద్యం చూసుకుంటా కూర్చున్నారు. ఎందుకు అంటే ఎక్కడైతే బ్రీచ్ అయిందో అక్కడ కనుక నీళ్లు వరద బాగొస్తే మొత్తం మేడిగడ్డ కూలిపోతుంది. మేడిగడ్డ మొత్తం కూలిపోతే కేసీఆర్ను బదనాం చేయొచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు. ఈ రాజకీయ కుట్రతోని ప్రజలకు నష్టం చేసే విధానానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నది. మేము ఎన్నోసార్లు చెప్పాం, విచారణే నీకు రిపేర్లే. ఎక్కడైనా చూడండి, ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే పోలీసులు వచ్చి పంచనామా చేసేదాకా మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ అంతా ఆగిపోతుందా? అవన్నీ ఫోటోలు తీస్తారు, శవాన్ని లేకపోతే కొన ఊపిరితో ఉన్నట్టయితే హాస్పిటల్ తీసుకుపోతారు, క్రేన్ పెట్టి ఆ బస్సును పక్కకు లాగుతారు, ఆ కారును పక్కకు లాగుతారు. అంటే విచారణే జరుగుతుంది. రిపేర్లు మాత్రం వాటంతా అవి మొదలు కావాలి. కానీ ఆ పని చేయలేకపోయింది ప్రభుత్వం. వాస్తవంగా అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనంటే 2019 జూన్ 21, అంటే జస్ట్ 4 రోజుల కింద, 5 సంవత్సరాలు దాటి 4 రోజులైంది, 2 రోజులైంది. ఇవాళ 23 కదా, 5 సంవత్సరాల మీద 2 రోజులైంది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మనం జాతికి అంకితం చేసి. 3 సీఎంలు వచ్చిండ్రు, ఆ రోజు నీళ్లు వదిలిపెట్టిండ్రు. ఈ 5 సంవత్సరాలలో 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీరు 5 ఏళ్ళకు కలిపి చెప్తున్నా నేను. 1 సంవత్సరం యాసంకి ఎంత, వర్షాకాలానికి ఎంత అని లెక్కలేస్తే మొత్తం కాళేశ్వరం నీళ్లతోని 60 లక్షల ఎకరాలలో పంటలు పండించాం. వాటిలలో ఇప్పుడు ధాన్యం ఎందుకు పెరిగింది? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఉండే 2014లో, ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది మేము వడ్లు కొనమని. అంటే 6 రెట్లు ఎందుకు పెరిగింది అంటే 20 లక్షల ఎకరాలకు మాత్రమే చెరువుల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చే తెలంగాణలో ఇవాళ 80-85 లక్షల ఎకరాలకు వస్తున్నది. 4 రెట్లు ఆయకట్టు సాగునీరు అందించాం కాబట్టి 6 రెట్లు ధాన్యం ఉత్పత్తులు పెరిగినాయి. ఇదంతా పక్కకు పోయింది. కేసీఆర్ ఎంతసేపు వాళ్ళు అభివృద్ధి మీద చర్చ చేయరు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి ఎంత జరిగింది, రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఎంత పెరిగింది, ఆ రోజు ఆదాయం ఎంత తెలుసా? 59,000 కోట్లు. ఇవాళ 2 లక్షల కోట్లు. కేసీఆర్ చేసిన అప్పుల గురించి మాట్లాడతారు, కేసీఆర్ పెంచిన ఆదాయం గురించి మాట్లాడరు. మరి నీకు 1,50,000 కోట్ల ఆదాయం పెరిగింది కదా, 4 సంవత్సరాలు అది కడితే 6 లక్షల కోట్ల అప్పు తీరుతుంది కదా. అంటే మనం కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో అదే వింటున్నాం. దీని వెనకాల ఏముందనేది మనం అర్థం చేసుకోవట్లేదు, ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. అంటే ఈ రకంగా అసత్యాలు, అబద్ధాలు. అయితే ఈ 2019 జూన్లో అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే వర్షాలు స్టార్ట్ అయినాయి, వరదలు వచ్చినాయి. గోదావరికి మీకు తెలుసు జూన్ జూలై నెలల్లోనే వరదలు స్టార్ట్ అవుతాయి. అయితే కాపర్ డ్యామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యారేజ్లో పియర్స్ కట్టేటప్పుడు, ఆ బ్లాకులు కట్టేటప్పుడు, బ్యారేజ్ కట్టేటప్పుడు నీళ్లు రాకుండా కాపర్ డ్యామ్ కడతారు. అక్కడ ఈ షీట్ పైల్స్ అనేటివి వేస్తారు. ఈ కాపర్ డ్యాంలో ఉన్న షీట్ పైల్స్ తీయడానికి ఎల్ఎన్టీ సంస్థకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే జూన్లో ఇనాగరేషన్ అయింది, జూన్ 21. వరద నీరు వస్తున్నది, తీయడానికి వీలు కాదు. వాళ్ళు ఏం చేశారు? వదిలేశారు. ఇంకా వేరే మార్గం లేదు, వదిలేయడం తప్పితే. తర్వాత వరద తగ్గేది ఎప్పుడు? ఫిబ్రవరి, మార్చిలో. వరద తగ్గిన తర్వాత పోయి చూశారు. చూస్తే మొత్తం 86 పియర్స్ దగ్గర కాపర్ డ్యామ్ ఉంటే అంత కొట్టుకపోయింది వరదకు. ఎంత మిగిలిందంటే ఒక్క బ్లాక్ దగ్గర మాత్రమే కొద్దిగా మిగిలింది. ఆ మిగిలింది ఎక్కడ? 19, 20, 21 పియర్స్ దగ్గర. నేను నిపుణుని కాదు కానీ కామన్ సెన్స్తో చెప్తున్నా. ఇంజనీర్లు ఉన్నారు, చెప్పాలి వాళ్ళిద్దరు. ఇప్పుడు కాపర్ డ్యామ్ మొత్తం కొట్టుకపోయింది. మీరు ఫోటోలు తీయండి. అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కుంగిన రోజు పేపర్లో పెద్ద ఫోటో వచ్చింది. మీరు ఎక్కడైతే ఆ రేకులు కనబడుతున్నాయో నీళ్ల మీద, అక్కడ ఉన్న పియర్స్ ఏంటి అంటే 19, 20, 21. ఏం జరిగి ఉంటుందో నా ఊహకు అందింది నేను చెప్తా. గోదావరి అనేది భారతదేశంలోనే
అత్యంత వేగంగా వరద వచ్చే మొదటి నది, అత్యంత పొడవైన నది గంగా నది. కానీ అత్యంత వేగంగా ప్రవాహాలు వచ్చే నది భారతదేశంలోనే గోదావరి నది. ఎందుకంటే ఎక్కడ భూపాల్ దగ్గర, మధ్యప్రదేశ్ భూపాల్ దగ్గర వేన్గంగా నది మొదలవుతుంది, వార్దా నది మొదలవుతుంది. అడవుల్లో నుంచి ప్రయాణం చేసి 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 చాలా వేగంగా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు ఇక్కడున్న కాపర్ డ్యాంకు తలిగినప్పుడు ఏవైతే ఆ 3 పియర్స్ దగ్గర ఉన్న ఆ రేకులు ఉన్నాయో, కట్ట, రాళ్ళ కట్ట, దాన్ని తలిగినప్పుడు ఏమవుతుంది? ఇంతెత్తే గురుతాయి, ఎగిరి ఎటుపడతాయి, అవతల దిక్కుపడతాయి. ఆ పడగాడ ఎంత గుంతయింది తెలుసా మీకు? ఒక తాడి చెట్టు అంత గుంతయింది. ఆ గుంతల 20,000 ఇసుక బస్తాలు వేసిళ్ళు, అయినా కూడా నిండలే ఆ గుంత. ఏం జరిగి ఉంటుందంటే ఆ గుంతలో నుంచి ఆ కింద ఏదైతే ఏమంటారు వాటిని, సీకెండ్ పైల్స్ వేశారో అక్కడ కింద గుంత వల్ల ఇసుక కిందికి పోయి అది కుంగింది. ఇప్పటిదాకా మరి ఎందుకు బయట పెడతలేరు అంటే, ఇప్పటిదాకా ఆడికి పోయి పరిశోధన చేయలేదు. ఆ కిందికి పోయి నిన్న మొన్నటి దాకా పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేదాకా ఆడ తట్టెడు మన్ను తీసినోడు కూడా లేడు. మేము ఎప్పుడు పోయినాం, మన హరీష్ రావు గారు వీళ్ళంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పోయిన రోజు నేను పోయి చూస్తే అప్పటికి కూడా ఇంకా అక్కడ తీయలేదు అవన్నీ కూడా. అంటే కేవలము బదనాం చేయడానికి వదిలిపెట్టింది తప్ప కనీసం ఏం తప్పు జరిగిందనేది కూడా బయటికి తీయలే. ఎందుకంటే ఆ తప్పుకు కేసీఆర్ బాధ్యుడు కాదు. ఇప్పుడు ఆ తప్పు జరిగింది అట్లా అని చెప్పి తెలిసింది అనుకోండి, అది అవినీతి వల్ల జరిగింది కాదు, అది కేసీఆర్ గారు చేసింది కాదు, అది నాణ్యతా లోపం కాదు, అది ప్రమాదం. అది అయితే కేసీఆర్ బయటపడతాడు ఒకవేళ కనుక అది బయటికి తీస్తే. కాబట్టి తెలిసి కూడా ఆ తప్పు గురించి చెప్పకుండా, ఎందుకు మేడిగడ్డ కుంగిందనేది తెలిసి కూడా ఆ కారణాలు చెప్పకుండా ఆయన అవినీతి వల్లనే కాళేశ్వరం అనేది ఏటీఎం అయింది, కాళేశ్వరం అనేది కేసీఆర్ దోచుకోవడానికి ఒక కామధేను అయింది. ఎట్లా అబద్ధాలు చెప్తారంటే, రాహుల్ గాంధీ ఇక్కడ మీటింగులు పెట్టి 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగిందని చెప్పిన నాటికి 90,000 కోట్లు కూడా ఖర్చు కాలే ఆ ప్రాజెక్టు మీద. మరి 90,000 కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగితే 3 బ్యారేజ్లు ఎట్లొచ్చినాయి, 200 కిలోమీటర్ల టన్నెల్ ఎట్లొచ్చింది, 22 సబ్స్టేషన్లు ఎట్లొచ్చినాయి, 22 పంప్ హౌజులు ఎట్లొచ్చినాయి, 21 లిఫ్టులు ఎట్లొచ్చినాయి, 1800 కిలోమీటర్ల కాలువలు ఎట్లొచ్చినాయి, మహాబలి పంపులు ఎట్లొచ్చినాయి, బాహుబలి పంపులు ఎట్లొచ్చినాయి, 60 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లొచ్చినాయి. అంటే రాహుల్ గాంధీ ఒక దేశానికి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి కాగోరిన వ్యక్తి. మరి మెడ మీద తలకాయన్నోడు ఆలోచించినట్టు కూడా ఎందుకు ఆలోచించలేకపోయాడు అంటే, తెలంగాణ ప్రజలు బట్టి ఆగమయ్యేటోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు. ఈ ఒక్క డైలాగ్ చాలు తెలంగాణ ప్రజలను మనం ఎంత ఆగమైందని చెప్పడానికి. ఇన్ని స్ట్రక్చర్స్ అన్నీ కడితే మొత్తం 1,00,000 కోట్లు తిన్నాడు. 1,00,000 కోట్లు తింటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాగు లెక్కలు కూడా చూద్దాం. కాగు లెక్కలలోనే 93,000 కోట్లు ఖర్చు అయినాయని రాశారు వీటన్నిటికీ. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తిన్నాడు? తర్వాత కాగు చెప్పిన లెక్కల్లో కూడా అసత్యాలు ఉన్నాయి. అంటే నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్లోనే, బీజేపీ ప్రభుత్వము అంటే నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు. ఇప్పుడు టీఆర్ఎస్కు నేను 2008లో రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ నేను పార్టీలో ఏ బాధ్యత తీసుకోలేదు. నేను అన్ని రాజకీయ పార్టీల మీద మాట్లాడతా, కానీ నేను రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిని కాదు. నేను తెలంగాణ వాదిని. జయశంకర్ గారు చనిపోతూ నాకు ఇచ్చిన బాధ్యత అది, నువ్వు తెలంగాణ వాదిగా ఉండు అన్నాడు. సో అందుకే నేను ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెప్పగలుగుతా. అయితే కేంద్ర ప్రభుత్వము ఈడీ సిబిఐనే కాదు, కాగును, డ్యామ్ సేఫ్టీ అథారిటీని అన్నిటిని కూడా తమ చేతుల్లో పెట్టుకున్నాయి. ఎందుకంటే కాగు వాళ్ళు చేసిన దొంగ లెక్కలు మీకు చెప్తా నేను. 2014-15లో కాస్ట్ బెనిఫిట్ రేషియో అని అంటాం. అంటే ఒక ప్రాజెక్టు కడితే కాస్ట్ ఎంత అవుతుంది, ఆదాయం ఎంత వస్తుందని లెక్కలేస్తారు. మొట్టమొదటి తప్పేందంటే కాగు చేసింది, ఎత్తిపోతల పథకాల కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉండదు. ఎత్తిపోతల పథకాలకు ప్రపంచంలో ఎక్కడ కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడరు.
అది మజబూరి, అది తప్పనిసరి అవసరం, అది కాస్ట్ బెనిఫిట్ అది లేకుండానే కట్టాలి. ఎందుకంటే ఎత్తిపోతలకు వర్కౌట్ కాదు కాస్ట్ బెనిఫిట్ రేషియో. అయినా కూడా ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అవుతుంది. ₹1 ఖర్చు పెడితే ₹52 కాళేశ్వరం మీద వర్కౌట్ అవుతున్నది. అది స్పష్టంగా డిపిఆర్లో మనం రాశాం. అది పక్కకు పెట్టి వాళ్ళు తీసుకున్న లెక్కలేందో చెప్తాను నేను. ధాన్యము ధరలు 2014-15లో మనము 1 క్వింటాల్ కింద లెక్క పెట్టాం కదా. ఇవాళ అదే ధర ఉన్నదా, పెరిగిందా? పెరుగుతుంది కదా. 9 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ధాన్యం ధరలు పెరిగినాయా లేదా? ఈ పెరిగిన ధరలను వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు. 2014లో మనం పంపిన డిపిఆర్లో ఉన్న రేట్లను ఆధారం చేసుకొని మనం ఎంత ఉత్పత్తి చేసినా కూడా వాళ్ళ ఆదాయం తక్కువ వస్తున్నట్టుగా చూపెట్టారు. ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా తక్కువ వస్తున్నట్టుగా చూపెట్టారు. రెండవది, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ కాస్ట్లో దాని మీద పెట్టిన పెట్టుబడికి వడ్డీ కలిపిళ్ళు. ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనా వ్యయం అని ఉంటుంది. ప్రాజెక్టు వ్యయం ఎంత ఉన్నది? 80,000 కోట్లు. దాన్ని 3వ టీఎంసీ కూడా మనం పెట్టడంతో అది 1,21,000 కోట్లకు పోయింది. కానీ వాళ్ళ లెక్కలల్లా 1,47,000 కోట్లను చూపెట్టారు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది 1,47,000 కోట్లను లెక్క తీస్తే ఈ 6 ఏళ్ల నుంచి వడ్డీ, 9 ఏళ్ల నుంచి వడ్డీ. అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి, మీడియాను తప్పుదారి పట్టేయడానికి, కోదండరాం లాంటి మేధావులను కూడా పక్కదారి పట్టేయడానికి వాళ్ళు కాగు చెప్పింది అంటే కాగు వాళ్ళ చేతిలో ఒక వెదురుబద్దలాగా మారింది. వాళ్ళు వంచితే వంగుతుంది, విరుగుతే విరుగుతుంది, కొడితే వాతలు పెడుతుంది. ఆ కాగును అడ్డం పెట్టుకొని 1,47,000 కోట్ల లెక్కలు చెప్పారు. ఇప్పటి వరకు మన గవర్నమెంట్ ఇచ్చిన, అంటే మన గవర్నమెంట్ కాదు, ఆనాటి గవర్నమెంట్ కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాక్కు సమాధానం చెప్పింది. ఆ సమాధానాన్ని కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పెట్టాడు. ఆయన ఇచ్చిన లెక్క ప్రకారమే 1,27,000 కోట్లు. మరి మనం కాదు చెప్పింది నమ్ముదామా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది నమ్ముదామా? అందులో కూడా తప్పులు ఏమున్నాయంటే ధాన్యం విలువను పరిగణలోకి తీసుకోలేదు. ఇది ఒకటి, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మత్స్యశాఖ ద్వారా ఇవాళ చేపల పెంపకం అనేది బాగా జరిగింది, అందరం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా చేపలు కనబడుతున్నాయి. ఇదివరకు చేపల కోసం మనం పోయేటోళ్ళం, ఇప్పుడు చేపలు మన దగ్గరికి వస్తున్నాయి, ఇంటింటికి తిరిగి అమ్ముతున్నారు. అవునా కదా? ఎంత పెరిగింది తెలుసా? ఫస్ట్ ఒక మిషన్ కాకతీయ ద్వారానే కేవలం ఒక 28,000 చెరువులను రిపేర్ చేయడం వల్లనే 10,000 కోట్లు పెరిగింది వాళ్ళ ఆదాయం. ఇంకా మనము అన్నారం బ్యారేజ్లో కానీ, సుందిళ్లలో కానీ, ఎల్లంపల్లిలో కానీ పెద్ద ఎత్తున చేపల పెంపకాన్ని ఇంకా మనం మొదలు పెట్టలే. ఎందుకు మొదలు పెట్టలేదంటే డిమాండ్ కంటే మనకు అవసరానికంటే ఎక్కువ చేపలు వచ్చినట్టయితే వాళ్ళ బతుకులు ఆగమైతే రేట్లు పడిపోతాయి. ఆ రేట్లు పడిపోతాయనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారంగా చేపల పెంపకాన్ని పెంచాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. రాబోయే 5-6 ఏళ్లలో ప్రపంచంలోని 100 దేశాలకు మనం ఇక్కడి నుంచి చేపలు ఎగుమతి చేసే స్థితిలో ఉన్నాం. మనం కొన్ని లక్షల టన్నుల చేపలు 100 దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ కేసీఆర్ గారు వెంటనే తొందరపడ నిర్ణయం తీసుకొని ఏర్పాట్లన్నీ కాకముందే మనం పెంచినట్టయితే వాళ్ళకు గోసపడతారు, వాళ్ళకి రేట్లు తగ్గించుకోవాల్సి వస్తుంది. కొర్రమీను ఇవాళ హైదరాబాద్లో 650 అమ్ముతున్నది, కరీంనగర్లో, వరంగల్లో 350కే దొరుకుతుంది. ఇప్పుడు ఆయన కనుక అన్నిట్లా వేసిండు అనుకోండి, ₹100 కూడా ఎవరు అడగరు. అంటే ఒక్కసారే డెవలప్మెంట్ అనేది రాదు, ఒక స్లో ప్రాసెస్ అది. దాని మీద వచ్చే ఆదాయాన్ని కాగు లెక్కలోకి తీసుకోలేదు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసింది కాస్ట్ బెనిఫిట్ రేషియోలో. రెండవది, టూరిజానికి సంబంధించినంతవరకు ఇప్పటివరకు ఒక బోటు పెట్టలేదు. మీకు తెలుసో లేదో, దుమ్ముగూడెం దగ్గర నుంచి, దుమ్ముగూడెం అంటే ఇక్కడ భద్రాచలం దగ్గర, దుమ్ముగూడెం దగ్గర నుంచి సదర్మాడ్ దాకా మొత్తం మనకు నీళ్లుంటాయి గోదావరిలో. దాదాపు 400 కిలోమీటర్లు నీళ్లు, 300 కిలోమీటర్లకు పైగా నీళ్లుంటాయి. 2 రకాలుగా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఒకటేమో టూరిజం డెవలప్మెంటు, రెండవదేమో నావిగేషన్, అంటే రవాణా, వస్తు రవాణా కానీ, మనుషుల రవాణా కానీ నదుల ద్వారా తీసుకుపోవడం. ఆ రెండింటికి కూడా ఏజెన్సీలకు ఇచ్చి రిపోర్టులు తెప్పించుకున్నాడు ఆయన. మీరు గూగుల్లో కూడా కొన్ని దొరుకుతాయి, నావిగేషన్ సంబంధించినవి, ఈ టూరిజానికి సంబంధించిన రిపోర్ట్లు కొన్ని ఉన్నాయి. ఇంకా టూరిజం మీద వచ్చే ఆదాయాన్ని లెక్క కట్టలేదు, నావిగేషన్ మీద వచ్చే ఆదాయాన్ని లెక్క కట్టలేదు, కరెంటుది దొంగ బిల్లులు చెప్తున్నారు.
అన్నీ ఒక్కసారి పంపులు ఆన్ చేస్తే ఎంత అవుతుందో మళ్ళీ సంవత్సరం మొత్తానికి రైతుకి ఎన్ని రోజులు అవసరం అండి నీళ్లు? మ్యాక్సిమం అవసరం అయితే 80-90 రోజులు అవసరం అవుతాయి పంటకాలంలో. మరి 365 రోజులకు లెక్క కట్టవచ్చా? ఇట్లాంటివి అన్నీ చేసి కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం అన్వయబుల్, మేడిగడ్డ అసలే రాదు. మరి 200లకు పైన పియర్స్ కట్టిన వాళ్లకు ఒక 3 పియర్లను రిపేర్ చేయడం సాధ్యం కదా? 40-50 బ్లాకులు కట్టిన వాళ్లకు ఒక్క బ్లాకును రిపేర్ చేయడం సాధ్యం కదా? కట్టిన ఎల్లంటి వానికి మళ్ళీ రిపేర్ చేయడం సాధ్యం కదా? 8 పియర్స్ వాడే కట్టిండు కదా, ఒక్కదాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టడం సాధ్యం కదా? ఇప్పుడు కాలు పుండు అయితే సర్జరీ చేసి బాగు చేసుకుంటాం, కానీ మనిషిని చంపేస్తామా లేకపోతే కాలు నరికేస్తామా? సార్ ఇంకో భాషలో చెప్పిండు, ఒక పన్నుకు దెబ్బ తగిలితే మొత్తం పన్ను కూడా కొట్టుకుంటామా? దాన్ని రిపేర్ చేస్తాం కదా, బంగారు పన్ను పెట్టుకుంటాం, లేకపోతే వెండి పన్ను పెడతాం, లేకపోతే ఇంకో పన్ను తెచ్చి పెడతాం. అంటే ఇట్లా ఉన్నది వీళ్ళ పద్ధతి. నేను ఇంకేమైనా వదిలేసినట్టయితే మీరు నా దృష్టికి తెండి క్వశ్చన్స్ రూపంలో ఒక 10 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో మాట్లాడుకుందాం. నేను దాదాపుగా 3 గంటలు మాట్లాడతా కాళేశ్వరం మీద. ఇలా టైం లేదు, ఒకటి నాకు కూడా కొద్దిగా పనులు ఉన్నాయి. సో మీరు ఎవరైనా మైక్ ఇవ్వండి సార్, ఎవరైనా మాట్లాడుతానంటే క్వశ్చన్స్ ఏవైనా పర్లేదు, ఎలాంటివైనా అడగండి. సార్, ఒక నాయకుడు ఎవరన్నా తన నియోజకవర్గం పోయినప్పుడు ప్రజలకు ఒక హామీ ఇస్తాడు, ఇక్కడ చెక్ డ్యామ్ కడతానో లేకపోతే బ్రిడ్జి కడతానో. నేను చదివిన పుస్తకంలో ఒకడ ముఖ్యమంత్రి అడిగిండు, పివి గారు, వెంగళరావు గారు, ఏమయ్యా మేము ప్రజలకు మాట ఇచ్చినామయ్యా అక్కడ చెక్ డ్యామ్ కట్టాలి, దాని గురించి నువ్వు అంచనాలు తయారు చేయమంటే దానికి సంబంధించిన శాఖ కమిషనర్ దాంట్లో నోట్ రాస్తాడట, పలానా పలానా కారణం చేత దానికి కట్టరాదు సార్ అని. తర్వాత ముఖ్యమంత్రి ఏమంటాడు, కట్టి తీరాలని మళ్ళీ ఆయన డూ ఇట్ అని రాసేస్తాడు. తర్వాత అది ప్రొసీడ్ అవుతుంది. మరి కాళేశ్వరంలో అలా జరగలేదా? వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నారు, ఇంజనీర్లు వద్దన్న కానీ ఆయన ఒత్తిడి చేసి అంటున్నారు. మరి ఇది ఎందుకు జరగలే? ప్రతి బాధ్యత గల ఆఫీసర్లు నోట్లో రాయాలి కదా, దాన్ని ఎందుకు బయట పెడతలేరు? నోట్ రాస్తే బయట పెడతారు, నోట్ రాయలే కదా. ఎవరు రాయలే? నేను చెప్తాను, అది అర్థమైంది నాకు. ఇప్పుడు నేనే ఉన్నాను అక్కడ, ఏది జనవరి 1, 2019. ఆ రోజు హెలికాప్టర్లో కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర దిగాడు. డేట్ చెప్తున్నా, 1 జనవరి, 1 జనవరి రోజు, న్యూ ఇయర్స్ డే 2019. హరీష్ రావు గారు అప్పుడు మంత్రిగా లేరు, అంటే 2వ టర్మ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. హరీష్ రావు గారు మంత్రే కాదు అప్పుడు, ఆయనకి ఇయ్యలేదు మంత్రి పదవి, ఓన్లీ ఇద్దరే ఉండేది, హోంమంత్రి అండ్ ముఖ్యమంత్రి మహమూద్ అలీ. అయితే ఆ టైంలో సరే శుభాకాంక్షలన్నా చెప్దాం ముఖ్యమంత్రి గారికి, కానీ నేను కూడా పోయినాడికి, నాకు ఆహ్వానం కూడా లేకుండే, బట్ నేను కూడా పోయినాక ఇక నన్ను ఎవరు ఆపరు కాబట్టి డైరెక్ట్ పోయినా. నేను అక్కడ ఏం జరుగుతుంది సీన్ చెప్తా మీకు. మేడిగడ్డ వ్యూ పాయింట్ ఉంది, మేడిగడ్డ వ్యూ పాయింట్ తెలిస్తే మీకు, ఆ నుంచి బ్యారేజ్ మొత్తం కనబడుతుంది. అక్కడ ఏం జరిగిందంటే, సుబ్రహ్మణ్యం గారని ఎల్లంటి అధినేత, మెగా కృష్ణారెడ్డి, ఈఎన్సీలు, దాన్ని కట్టిన ఇంజనీర్లు, వెంకటేశ్వర్లు, వీళ్ళంతా అందరు ఉన్నారు అక్కడ. సార్ ఏమన్నాడు సీఎం గారు, నాకు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, నాకు 3 నెలల్లో ఇది కంప్లీట్ చేయాలన్నాడు. సుబ్రహ్మణ్యం ఏమన్నాడు తెలుసా, మీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఎల్ఎన్టీ అనేది 50 దేశాల్లో పనులు చేస్తుంది, ఇట్లాంటి ముఖ్యమంత్రులను 100 మందిని చూసిండు ఆయన, మీ ఎన్నికలకు మీ రాజకీయాలకు నాకు సంబంధం లేదు, నేను 6 నెలలు పడుతుంది నాకు అది కంప్లీట్ కావాలంటే, మీరు తొందర పెడితే నేను తొందరపడేవాడిని కాదు అని చెప్పేసిండు, ముఖం మీద చెప్పిండు. అరే ఎలక్షన్లు పక్క పెట్టవా, మా రైతులకు నీళ్లు కావాలి అని అన్నాడు. ఏమన్నా చేయండి సార్, బిడ్డ పుట్టాలంటే 9 నెలలు పడుతుంది, మధ్యలో మీరు చీరి తీస్తానంటే బతకదు బిడ్డ అని చెప్పిండు. ఎవ్వరు తొందరపడలేదు, ఎవరు తొందర పెట్టలేదు. ముఖ్యమంత్రులు అంటారు మాకు తొందర కావాలని, అంటే తప్పేమున్నది, అన్నంత మాత్రాన ఆయన ఏమన్నా తక్కువ చేసిండు. 6 నెలలు తీసుకున్నాడు ఆయన, జనవరి 1 నుంచి జూన్ 21 దాకా. అంటే ఇంకోటి కూడా,
కేసీఆర్ గారు సైట్ సెలెక్షన్ చేయలే. ఆ సైట్ సెలెక్షన్ చేసింది రిటైర్డ్ ఈఎన్సీ హనుమంతరావు గారు. ఆయన చనిపోయింది, ఇప్పుడు లేడు. హనుమంతరావు గారు ఆ సైట్ సెలెక్షన్ చేశాడు. అయితే హనుమంతరావు గారికి కూడా కోపం వచ్చింది అది కట్టిన తర్వాత. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని తిట్టిండు. వెలుగు పత్రికల్లో వాళ్ళు తాటికాంత అక్షరాలతో రాశారు. ఆయన ప్లాన్ ఏంటంటే 12 బ్యారేజీలు కట్టాలి గోదావరి దాకా, అంటే కాళేశ్వరం నుంచి గోదావరి దాకా 12 బ్యారేజీలు కట్టి ఈ 12 బ్యారేజీల దగ్గర 12 పంపింగ్ స్టేషన్లు పెట్టాలి. పెట్టి నీళ్ళని శ్రీరామ్ సాగర్లో నింపి మనం అన్ని దిక్కులో తీసుకోవాలని చెప్పిండు. 3 బ్యారేజీలు కడితేనే గింత లొల్లి పెడుతున్నారు. ఇక 12 బ్యారేజీలు కట్టినాక అది ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అప్పుడు ఏమైందంటే 12 బ్యారేజీలల్లో ఎక్కడ పంప్ హౌజ్లో ఒక్క పంపు రిపేర్కి వచ్చినా కూడా అన్ని పంపులు బంద్ అవుతాయి. ఇది ఎట్లుంటుందంటే ఒక సైకిల్, ఇక్కడ నుంచి అందులోకేయాలి, అల్ల నుంచి ఇంకో దానిలోకేయాలి, ఇంకో దానిలోకేయాలి. మధ్యలో ఒకటి రిపేర్ వచ్చిందంటే ఇటు నుంచి నీళ్ళు అట్రావు, అటు నుంచి ఎత్తిపోవడానికి ఉండవు. కాబట్టి ఇది సాధ్యమయ్యేది కాదని విద్యాసాగర్ రావు గారే చెప్పారు. ఇంజనీర్ల కమిటీ చెప్పింది, వ్యాప్కోజ్ చెప్పింది. అయితే హనుమంతరావు గారే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని చెప్పాడు. అది కేసీఆర్ గారు డిజైన్ చేసింది కానే కాదు. ఆయన చేసిందంత ఏంటంటే రాత్రింబగలు మానిటరింగ్ చేశాడు. సీసీ కెమెరాలు పెట్టి తన ఇంట్లో పెట్టుకొని తన నిద్ర పట్టకపోయినా లేకుంటే పని తొందరగా కావాలని రాత్రి 3 గంటలకు కూడా పని ఎందుకు నడుస్తలేదని చెప్పి అందరు ఏఈల నంబర్లు కూడా పెట్టుకున్నాడు. ఆయన జేఈల నంబర్లు కూడా పెట్టుకున్నాడు, డిప్యూటీ ఈల నంబర్లు కూడా పెట్టుకున్నాడు. జనరల్గా ముఖ్యమంత్రి ఈఎన్సీతో మాట్లాడతాడు, లేకపోతే సిఈతో మాట్లాడతాడు, చీఫ్ ఇంజనీర్తో. చిన్న చిన్న ఇంజనీర్లతో కూడా మాట్లాడి రాత్రింబగలు 3 షిఫ్ట్లలో పనులు జరిగేటట్టు చేశాడు. అది దానివల్ల ఆయన ఇంటికి వచ్చింది ఏం లేదు. తొందరగా రైతులకు నీళ్లు రావాలి, ఆత్మహత్యలు ఆగాలనేది ఆయన ప్రయత్నం. దాన్ని అనవసరంగా వీళ్ళు ఏం చేసిందంటే ఆయన తొందర పెట్టిండు, దానివల్లనే నాణ్యతా లోపం జరిగింది. ఇప్పుడు ఏ ఇంజనీర్లు కూడా అట్లా ఫిర్యాదు చేయలేదు, మమ్మల్ని తొందర పెట్టిండు అని. ఒకవేళ తొందర పెట్టినా కూడా వాళ్ళు తొందర పడరు. దేని టైం దాన్ని తీసుకుంటుంది, క్యూరింగ్కి అయ్యే టైం క్యూరింగ్కి తీసుకుంటుంది. నాణ్యత లోపాలు అనేటివి మేడిగడ్డలో లేవు. అది కేవలం ప్రమాదం వల్ల జరిగింది. ఆ ప్రమాదం జరగడానికి కూడా ఒక కారణం ఉంది. అది 28 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే తట్టుకునే విధంగా కట్టారు. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్రను పరిశీలించారు. ఎక్కువ వరద వచ్చింది అక్కడ 28 లక్షల క్యూసెక్లు, అంటే ఒక్కరోజు 250 టీఎంసీలు ఆ ప్రాంతం నుంచి పోయినాయి 24 గంటలల్లో. 28 లక్షల క్యూసెక్లు అంటే 250 టీఎంసీలు అవుతుంది. వీళ్ళు ఏం చేశారు, 28 లక్షల 25,000 క్యూసెక్లకు కట్టారు. అంటే ఇంతకుముందు వచ్చిన వరదను కూడా తట్టుకునేటట్టుగా. కానీ వచ్చిన వరద ఎంత అంటే జూలై 15, 2022, అంటే మేడిగడ్డ కుంగింది అక్టోబర్లో, 23 అక్టోబర్లో కుంగింది. అంటే సంవత్సరం 3 నెలల ముందు ఆ బ్యారేజీల పైనుంచి నీళ్లు పోయినాయి. 28,75,000 క్యూసెక్లు వచ్చి ఒకవేళ నాసిరకంగా కడితే 3-4 సంవత్సరాలు భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు మేడిగడ్డ ఎందుకు నిలబడ్డది? ఒకవేళ నాణ్యతా లోపమే ఉంటే 19, 20, 21 పియర్స్కే ఎందుకు ప్రమాదం జరిగింది? మిగతా పియర్స్ ఎందుకు గట్టిగా ఉన్నాయి? నాణ్యతా లోపమే ఉంటే అన్నారం సుందిలలో ఇటువంటి ప్రమాదం ఎందుకు జరగలేదు? అంటే మనము నోరు తెరిచి ప్రశ్నలు అడిగితే అవతల దగ్గర జవాబు ఉండదు. ఇంకా ప్రశ్నలు అడిగే సోయి మనం తెప్పియాలి వాళ్ళకు. మీరు అన్నది నాకు ఒకటి గుర్తుంది. చెన్నంనేని రాజేశ్వరరావు గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కదా సిరిసిల్ల. ఆయన సమైక్య పాలనలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, లేకుంటే బహుశా చంద్రబాబు ఉన్నప్పుడు వేములవాడ నియోజకవర్గంలో ఒక చెక్ డ్యామ్ కట్టాలని చెప్పి ఆ చెక్ డ్యామ్ కోసం ఆయన ఒక లెటర్ పెట్టాడు. వాళ్ళు ఏం రాశారంటే ఇది సాధ్యం కాదు అని రాశారు. ఎందుకు సాధ్యం కాదని రాశారు? గోదావరి డెల్టా కట నీళ్ళకి ఇబ్బంది అవుతుందట వేములవాడలో చెక్ డ్యామ్ కడితే. వాస్తవం మీరు చెప్పింది 100% వాస్తవం. సరే, ఇంకేమన్నాయా ప్రశ్న? ముందట ఇక్కడ అడుగుతారు ఎవరైనా? వేణు అడుగుతావా? ఎవరైనా అడగవచ్చు. ఇంకొక లాస్ట్కి వచ్చాను, ఇంకొకరు ఎవరైనా అడగవచ్చు. సార్ నమస్కారం సార్. నమస్తే. నా పేరు సంపత్ రెడ్డి, జైతల్ జిల్లా కత్లాపురం మండలం సార్ మాది. అయితే కాళేశ్వరంలో 7వ గేట్ దగ్గర రిపేర్ చేస్తున్నారు సార్. 7వ గేట్ ఎత్తి రిపేర్ చేస్తున్నారు సార్. 7వ గేటు 7వ బ్లాక్ కాకుండా
ఖరాబ్గాన్ బ్లాక్ ఏదైతే ఉందో పాదవరం గేట్ ఉంది కదా సార్, ఆ పాదవరం గేట్ కింద కూడా ఖరాబ్ అయింది అన్నారు సార్. ఖరాబ్ అయింది అన్నారు కదా సార్ పాదవరం గేట్ కూడా. దానివల్ల ఏమన్నా ఇబ్బంది అయ్యే సూచనలు ఉన్నాయన్నారు. మీరు పోయారు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ ఏదైతే కాపర్ డ్యామ్ వదిలిపెట్టిందో అది ఎందుకు తీయలేదనేది చెప్పినా. నేను కొంచెం చెప్పినా, ఇంకా కొంచెం చెప్పాలి. అప్పుడు ఏమైందంటే కరోనా వచ్చింది. ఈ 2020 అంటే కరెక్ట్గా వర్షాకాలం అయిపోయిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. మార్చి 23 నాడు అర్ధరాత్రి పూట మోడీ గారు అనౌన్స్ చేసిండు, ఇక మీరు ఎవరు కూడా ఎక్కడ కదలొద్దు, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. సో కొద్ది రోజుల దాకా రిలాక్సేషన్ రాలే. సో అప్పుడు ఏమైంది, ఎల్లంటి వాళ్ళు పోయి దాన్ని తీయలేకపోయినారు. కరోనా అయిపోయేసరికి అంటే లాక్డౌన్ అయిపోయేసరికి మళ్ళీ వరద మొదలైంది. వాళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం కొట్టుకపోయేందుకు కొంచెం ముక్క మిగిలింది కదా, ఈ ముక్క కూడా కొట్టుకపోతుంది అని చెప్పిండ్రు వాళ్ళు. అడిగిండ్రు మన వాళ్ళు, ఇంకో ముక్కు ఉన్నది కదా, మరి మీకు అంత క్లియరెన్స్ ఇవ్వాలంటే ఆ ముక్క తీసేయాలి కదా అంటే, గంత పెద్ద ముక్క కొట్టుకపోయేందుకు ఈ చిన్నది మిగులుతుందా అన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆడ వాళ్ళు ఎంత బలంగా కిందికి బాతిల్లో తెలియదు, ఆ ముక్క 2024లో కూడా మొన్నటి దాకున్నది. ఆ ముక్క వల్లనే ఈ నష్టం జరిగిందనేది ఫైనల్గా తేలుస్తారు. అదే కారణమైతే కేసీఆర్ గారికి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే నాణ్యత లోపం కిందికి రాదు, అది నిర్వహణ లోపం కిందికి వస్తుంది. నిర్వహణ లోపం కిందికి వస్తే బలైటోళ్ళు ఎవరు, ఆ O&M ఇంజనీరు ప్లస్ ఏజెన్సీ. అందుకే ఏజెన్సీ ముందుకు వచ్చింది. రూపాయి అయిపోయినా పర్వాలేదు, 500 కోట్లు పెట్టి మేమే కడతామని చెప్పి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తప్పు స్పష్టంగా కనబడ్డది కాబట్టి. రేపు బయటకు వస్తుంది, అది నిజాలు నిలకడ మీదనే తెలియ, కొద్దిగా ఆలస్యంగా వస్తాయి బయటికి. ఇంకేమున్నాయా? లాస్ట్ ఇంకో ప్రశ్నకు అవకాశం ఉంది, చెప్పండి రాజ్కుమార్ గారు. నా పేరు రాజ్కుమార్ సార్. మనము కాళేశ్వరం ద్వారా 2 TMCల వాటర్నే పూర్తిగా వినియోగించుకోవట్లేము. అదనంగా 3వ TMC కోసం అని చెప్పి 1000 కోట్లు. అర్థమైంది, కూర్చోండి. ఎందుకు 30,000 కోట్లతోని 3వ TMC పనులు ఎందుకు చేపట్టిండ్లు? మనకు వచ్చిన 2 TMC లిఫ్ట్ చేసుకోవడానికే మనకి ఇంకా ఆయకట్టు డెవలప్ కాలేదు కదా అని అన్నారు. చాలా మంచి ప్రశ్న అడిగిండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది 30,000 కోట్లు అనవసరంగా వేస్ట్ చేసిందని ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఉన్నదా లేదా మైండ్లో? ఉన్నది. మీరు ఏ ఇంజనీర్ని అడగండి, అనవసరంగా సార్ పెట్టిండి ఇది మాకు అంటారు. కానీ సార్ది చాలా దూరదృష్టి. ఏమైందంటే వెదిర శ్రీరామ్ అన్నాడు ఒకడు ఉన్నాడు కదా అక్కడ, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే గోదావరి నీళ్లను పెన్నా నది ద్వారా కావేరికి తీసుకుపోవాలి, గోదావరి కావేరి అనుసంధానం. ఆయన వాస్తవంగా ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన జలరంగ నిపుణుడు కూడా కాదు నాలాగానే. నేను కూడా నిపుణుడిని కాదు, మేము సగం సగం నేర్చుకున్నదే. కాకపోతే నేను ఆ ఫీల్డ్లో కొంత అనుభవం సంపాదించిన. ఆయన ఏం చేసిండంటే మోడీ గారి మెప్పు కోసం ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మోడీ గారిది, భారతదేశంలో నదులను అనుసంధానం చేయాలి. అయితే ఆయన ఏం చేసిండంటే ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఒక పెద్ద ప్రతిపాదన పెట్టాడు. ఆ ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి అక్కడ కనుక ప్రాజెక్టు కడితే మేడిగడ్డ మునిగిపోతుంది అని చెప్పినా కూడా ఆయన దాన్ని వదులుకోలేదు. మొన్న కూడా ఎలక్షన్ టైంలో మీటింగ్ పెట్టిండు, ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాల్సిందే అని చెప్పి. అది మన తెలంగాణకు అవసరం లేదు ఇచ్చంపల్లి. ఒకవేళ కట్టినా కూడా మనకు చాలా సమస్యలు ఉన్నాయి దానివల్ల. ఇచ్చంపల్లితో అదనంగా లాభం మనకు లేకపోగా మేడిగడ్డ మునిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పే లెక్క 115 మీటర్ల ఎత్తున కట్టాలన్నాడు. మేడిగడ్డ 100 మీటర్లు కడితేనే ఇలా మంతిని తడుతున్నాయి నీళ్లు, మంతిని ఊరు దాకా నీళ్లు ఉన్నాయి. ఇంకొక 5 మీటర్లు పెంచాలని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్స్ అన్నారు. 105 మీటర్లే కట్టి ఉంటే కోల్ మైన్స్ అన్నీ మునిగిపోయేటి. ఇప్పుడు 115 మీటర్లు కడితే ఆ గోదావరి ప్రాంతంలో ఉండే గోదావరి కానీ మందమరి బొగ్గు గనులన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. అది సాధ్యం కాదు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన సలహాదారుగా ఉన్నాడు మోడీ గారు. కూడా మాటి మాటికి నదుల అనుసంధానం అంటున్నాడు. 10 మీటింగులు పెట్టారు. సార్కి ఏమనిపించిందంటే ఒకవేళ ముందు కనుక మనం ఈ ప్రొవిజన్ పెట్టకపోతే మనకు రైట్స్ ఉండవు. తర్వాత రైపేరియన్ రైట్స్ అని ఎప్పుడో 1969లో ఫిన్లాండ్ అనే దేశంలో ప్రపంచంలోని ఇరిగేషన్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పోయి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దేశాల మధ్య నీళ్ళు ఎట్లా పంచుకోవాలి అంటే 150 దేశాలు ఒక దేశం ఇంకో దేశంతో నీళ్లను పంచుకుంటాయి. మన దేశం కూడా 7 దేశాలతో నీళ్లను పంచుకుంటా ఉన్నది. మరి ఎవరికి ముందు హక్కు ఉండాలి? నీళ్లను పంచుకునేటప్పుడు ఎవరికి ముందు హక్కు ఉండాలి అంటే ముందు ఎవరైతే నీళ్లను తీసుకుపోయి వాడుకుంటారో వాళ్ళకి హక్కు ఉండాలి అన్నారు. వాస్తవంగా కోస్తాకు
కృష్ణా బేసిన్లో చాలా తక్కువ జాగు ఉంటుంది. 68% తెలంగాణ ఉంది. ఆ 32%లో కూడా ఎక్కువ భాగం రాయలసీమ ఉంటుంది. కానీ కోస్తాకే ఎక్కువ నీళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఎవ్వరు వాడుకోనప్పుడు కృష్ణానది నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాడుకున్నారు. దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. అయితే రేపు వెదిర శ్రీరాము నరేంద్ర మోడీ గారు కలిసి ఈ నదుల అనుసంధానం చేశారనుకోండి, గోదావరి నీళ్ళని తీసుకుపోయి కావేరిలో వాడుకుంటారు, పెన్నా నదిలో వాడుకుంటారు, రాయలసీమలో నెల్లూరు జిల్లాలో వాడుకుంటారు. అప్పుడు వాళ్ళకు మొదటి హక్కు వస్తుంది. మనం కనుక ఇప్పుడు ఆ ప్రొవిజన్ పెట్టి పర్మిషన్ తీసుకోకపోతే తర్వాత మనకు అనుమతి ఇవ్వరు, 3వ టీఎంసీ తీసుకోవడానికి అనుమతి ఇవ్వరు. ఇవాళ మనకు ఆలస్యం అవుతుండొచ్చు, కానీ రేపటి రోజు ఈ 2 టీఎంసీలు కూడా మనకు సరిపోవు. మన సారు 46 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నాడు కదా, 2 టీఎంసీలు సరిపోవు. రెండవది, గోదావరికి ఇప్పుడు వస్తున్న వరదలు ఇక ముందు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ప్రాణహితకు పైన మీకు ఒకటి చెప్పాలా, ఫడ్నవీస్ వచ్చి ఇక్కడ రిబ్బన్ కత్తిరించండి కాళేశ్వరం. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఫడ్నవీస్. ఇక్కడ నుంచి ఆయన చక్కగా ఎడిపోయింది తెలుసా, నాగపూర్ పోయిండు. పోయి తెల్లారి ఆయన ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండు, భూమి పూజ. ఏ ప్రాజెక్ట్ అది? ఈ వేణుగంగా నది నుంచి మనం నీళ్ళని తీసుకొస్తున్నాం కదా, అంతకుముందు లేకుండదు ఆలోచన. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పోయి దానికి శంకుస్థాపన చేసిండు. అంతటితో ఆగిండా అంటే ఆగలే. వార్దా నది, పేన్గంగా నదులు, 3 నదులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. అంటే ప్రాణహిత అనేదే ఈ 3టితో పుట్టింది. ఈ 3టి మీద ఆయనే అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాడు. రేపు వాళ్ళు ఆ ప్రాజెక్టులను కట్టుకున్న తర్వాత ప్రాణహితలో ఇన్ని నీళ్లు రావు. కాబట్టి ప్రాణహితలు ఎప్పుడైతే నీళ్లు రావడం తగ్గుతుందో 3వ టీఎంసీ మనకు అవసరమైంది. ఎందుకంటే ఒకటేసారి 90 రోజుల్లో రోజుకు 3 టీఎంసీలు మనం లిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 240 టీఎంసీలు కావాలి మనకు. హైదరాబాద్ వాటర్ సప్లైకి 30 టీఎంసీలు, ఇక కాళేశ్వరం నుంచి హైదరాబాద్ దాకా ఉన్న ఊర్లల్లో 10 టీఎంసీలు, తర్వాత ఇండస్ట్రీస్కి 16 టీఎంసీలు కావాలి, వ్యవసాయానికి 200కు పైన టీఎంసీలు కావాలి. మరి మనకు రిజర్వాయర్లు ఉన్నాయంటే ఉన్నాయి, 435 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి. కాళేశ్వరంలో కొత్తగా కట్టేటి 141 టీఎంసీలు, వెనకటి నుంచి కట్టినాయి సింగూరు, నిజాం సాగరు, అప్పర్ మానేరు, శ్రీరామ్ సాగరు, ఈ గోదావరి బేసిన్లో ఉన్న సదర్ మాట దగ్గర నుంచి అన్నీ కలిపితే లెక్క కడితే మనకు గోదావరి నదిలో ఉండే నీళ్లు మొత్తం లెక్క కడితే మనకు 435 టీఎంసీల అవకాశం ఉంది. మరి 3వ టీఎంసీ ఉంటేనే కదా ఇన్ని నింపుకోగలిగేది. రేపు భవిష్యత్తులో రాయలసీమ వాళ్ళు కృష్ణానదిని పట్టుకపోయినట్టయితే ఎట్లా పట్టుకపోతారు? రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసిందంటే కృష్ణానది మొత్తం రాయలసీమకే పోతుంది. మరి అప్పుడు మనకు నల్గొండకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? నల్గొండ కూడా మళ్ళీ గోదావరి నీళ్ళే దిక్కు. ఒక్క మహబూబ్ నగరే కోసపడుతుంది. అంటే మనకు వచ్చే కృష్ణానదిలో చారేడు నీళ్లు అవి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా సరిపోవు. ఇది పరిస్థితి. అందుకే 3వ టీఎంసీ అనేది తొందరపడ్డది. ఎందుకు అంటే ముందు చూపుతోని తర్వాత మనకు హక్కులు రావు, ముందే పర్మిషన్ తీసుకున్నట్టయితే ఈ హక్కులు స్థిరపరచవచ్చు అని చెప్పి తీసేసి